हरे कृष्णा। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, निताय चैतन्य की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, गिरि गोवर्धन की जय, श्रील प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। नमः विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जय पताका स्वामिनिति नामिने। नमाचार्य पादाय नित्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ అందరికి. ఇవాళ మనం చెప్పుకోబోయే శ్లోకము కృష్ణతత్వం గురించి తెలుసుకోబోతున్నాము. 9వ అధ్యాయంలోని 4వ శ్లోకం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. అవ్యక్త రూపముచే కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీయు నాయందు కలవు, కాని నేను వారి యందు లేను. హరే కృష్ణ. ఇక శ్రీకృష్ణ భగవానుడు తన ఐశ్వర్యం గురించి చెప్తున్నాడు అనమాట. పశ్చమే యోగం ఐశ్వరం అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్యం ఏమిటో మనకు తెలిసి వస్తుంది అనమాట. ఇది 9వ అధ్యాయం అనేది చాలా చాలా గుహ్యమైనటువంటి జ్ఞానము, పరమ గుహ్య జ్ఞానం అని కూడా అంటారు దీన్ని. అయితే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు అన్ని చోట్ల నేను ఉన్నాను అని చెప్తున్నారు మొదటి వాక్యంలో. రెండో వాక్యంలో అన్ని నాలో ఉన్నాయి అని చెప్పడం జరిగింది, అది రెండో వాక్యం. మూడో వాక్యంలో కానీ నేను వాటిలో లేను అని. అది ఎలాగండి? రెండో వాక్యంలోనో అన్ని కూడా నాలోనే ఉన్నాయి, నేను అంతా ఉన్నాను, కానీ నేను వాళ్ళలో లేను అంటే అర్థం ఏంటి? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం అంటే దాని అర్థం ఏంటంటే అంతా కూడా భగవంతుడి పైన ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి జీవి కూడా, అలాగే ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా భగవంతుడి పైన ఆధారపడి ఉన్నది. మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని. భగవంతుడి పైననే అంతా కూడా ఆధారపడి ఉంది. శ్రీకృష్ణ భగవానుడి పైననే ప్రతి ఒక్క జీవి కూడా ఆధారపడి ఉంటుంది. మొదటి విషయం. నచాహం తేష్వస్థిత అంటే కానీ భగవంతుడు ఎవరిపైన కూడా ఆధారపడడు. అంటే భగవంతుడి వల్లనే మనం అందరం కూడా ఉండగలుగుతున్నాం అనమాట. అంటే ఏ జీవి అయినా కూడా, మనుషులైనా ఏ ప్రాణి అయినా కూడా, ఎవరైనా కూడా శ్రీకృష్ణ భగవానుడు మన లోపల ఉన్నాడు కాబట్టే ఆయన పైన మనం ఆధారపడి ఉండగలుగుతున్నాం. ఆయన లేనట్లయితే మనం ఉండడానికి సాధ్యమే లేదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. మరి నచాహం తేష్వస్థిత అంటే దాని అర్థం ఏంటి? నేను వాళ్ళల్లో లేను, నేను ఈ జగత్తులో లేను, లేకపోతే నేను ఏ జీవిలో కూడా లేను అని అంటే అది మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే నేను ఈ జగత్తులో లేను అంటే దాని అర్థం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు ఎవరి పైన ఆధారపడడు. ఆయన దేవాది దేవుడు, ఆయన స్వరాట్. స్వరాట్ అంటే ఆయననే ఇంకా సుప్రీం, ఆయనకి సర్వస్వతంత్రుడు అంటే సంపూర్ణమైనటువంటి స్వతంత్రము కలిగినటువంటి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ప్రతి దానికి కూడా మూలం ఆయననే. ఈ జగత్తంతా కూడా ఆయన నుంచి వస్తున్నది. ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయమైనా కూడా భౌతిక ప్రపంచంలో ఉన్నది భగవంతుడి నుంచి వస్తున్నది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. భగవంతుడు మనకి కనిపించడు. భగవంతుడు మనకి కనిపించడు. ఎందుకు కనిపించడు? ఎందుకంటే ఆయన అవ్యక్తమైన రూపములో ప్రతి చోట ఉన్నాడు. అవ్యక్తమైన రూపంలో అన్ని చోట్ల ఉన్నాడు, కానీ మనకి కనిపించడు. కానీ ఎవరికి కనిపిస్తాడు?
ఎవరైతే భక్తి భావనతో చూస్తారో వాళ్ళకి కనిపిస్తాడు. అంటే ఒక శ్లోకం ఉంటుంది అనమాట. అత శ్రీకృష్ణనామాది నభవేత్ గ్రాహ్యం ఇంద్రియై సేవోన్ముఖీ జిహ్వాదౌ స్ఫురద్ స్వయమేవ స్ఫురద్యత. అత శ్రీకృష్ణ నామ ఆది అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామము, రూపము, గుణములు, లీలలు నభవేత్ గ్రాహ్యం ఇంద్రియై అంటే మన ఇంద్రియాలు వాటిని పట్టుకోలేవు. భగవంతుడి యొక్క ప్రతి ఒక్క భగవంతుడికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా ఆధ్యాత్మికమైనది. ఆధ్యాత్మికం అంటే కేవలం ఆధ్యాత్మికం కాదు, సంపూర్ణమైన ఆధ్యాత్మికము అంటే 100% స్పిరిచువల్. మరి మనం 100% ఆధ్యాత్మికమా? చెప్పండి. కాదు ప్రభుజీ, మనం 100% భౌతికం. తటస్థంగా ఉంటుంది. మనం మధ్యలో 100% లేం ప్రభు. మిక్స్డ్, మధ్యలో తటస్థంగా తటస్థం, మనం మిక్స్డ్. కాబట్టి మనకున్న ఈ శరీరంతో మనం ప్రస్తుతానికి మనం ఆత్మలం, ఆధ్యాత్మిక జీవులం. కానీ ప్రస్తుతానికి మనకున్న శరీరము పంచభూతాలతో తయారు చేసినటువంటి శరీరం. కాబట్టి ఈ పంచభూతాలతో చేసినటువంటి శరీరాన్ని ప్రస్తుతానికి మనం నిత్యబద్ధులమయ్యి ఉండి నేనే ఈ శరీరాన్ని అని అనుకొని ఉన్నాం ప్రస్తుతానికి. ఇది మన పరిస్థితి. ఈ పరిస్థితిలో నేను శరీరాన్ని అనేటువంటి భావనతోటి, దేహాత్మ బుద్ధితోటి మనం భగవంతుణ్ణి చూడడం అనేది కుదరదు. జ్ఞానంతో భగవంతుడు ఎవరు అని కొంతవరకు తెలుసుకోవచ్చు, కానీ భక్తి వల్ల మాత్రమే, ప్రేమ వల్ల మాత్రమే భగవంతుడిని మనం చూడగలం. భగవంతుడి యొక్క నామ జపాన్ని చేయాలన్నా, భగవంతుడు ఎవరు అని చూడాలన్నా, భగవంతుడిని తెలుసుకోవాలన్నా కూడా మనము ఆధ్యాత్మికమైనటువంటి దృష్టితో మాత్రమే చూడగలం భగవంతుడిని. భౌతికమైనటువంటి కళ్ళతోటి మనం ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడిని చూడలేం. ఇది చాలా ముఖ్యం. మరి ఎవరు చూడగలరు? ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి. కావలసినది ఏంటంటే ప్రేమ అనేటువంటి అంజనము, ప్రేమ అనేటువంటి కాటుక ఎవరైతే పెట్టుకుంటారో భక్తులు, వాళ్ళ కంటికి ప్రేమ అనేటువంటి కాటుకతోటి చూసినట్లయితే అప్పుడు మీరు భగవంతుణ్ణి అన్ని చోట్ల కూడా మీరు చూడగలరు. ఇప్పుడు ఒకసారి ఏం జరిగింది, కనకదాసుడు అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన ఒకసారి వాళ్ళ గురువు గారు ఒక పరీక్ష పెడదామని పిలిచారు అందరు. ఆయనకి ఒక అరటిపండు ఇచ్చారు అందరికీ. ఇచ్చి చెప్పారు, ఎవరు లేని చోటలో వెళ్ళి మీరు ఈ అరటిపండు తినాలని చెప్పారు. సో అందరు ఏం చేశారు, కొంతమంది వెళ్ళి బుట్టలో దాక్కున్నారు, కొంతమంది తలుపులు వేసుకున్నారు, కొంతమంది రాత్రిపూట లైట్లు ఆఫ్ చేసి వాళ్ళు అరటిపండు తినేసి వచ్చారు. గురువుగారు అడిగారు ఎవరెవరు తీసుకున్నారంటే అందరం తిన్నారని అందరూ తినేశారు. కనకదాసుని అడిగితే నువ్వు తినలేదు ఏంటి అంటే ఆయన అన్నాడు, ప్రతి చోట కూడా నాకు భగవంతుడే కనిపిస్తున్నాడు. నేను ఒంటరిగా నేను ఎప్పుడు కూడా భావించడం లేదు. ప్రతి చోట కూడా భగవంతుడు నాకు కనిపిస్తున్నాడు. కాబట్టి నేను ఎలాగ తినగలను? మీరేం చెప్పారు, ఎవరు లేని చోట తినమన్నా, అన్ని చోట్ల భగవంతుడు నాకు కనిపిస్తున్నాడు కదా. సో ఇది ప్రేమాంజన చురిత భక్తి విలోచన అంటే అది సంత సదైవ హృదయేషు విలోకయంతి. ఎప్పుడు కూడా సంత అంటే ఎవరైతే కనుక గొప్ప గొప్ప సాధువులు ఉన్నారో, గొప్ప భక్తులు ఉన్నారో వాళ్ళు చూడగలరు. ఇక్కడ అవ్యక్తమూర్తిన అని చెప్పడం జరిగింది. మయా తదం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన అంటే భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అవ్యక్తమైనటువంటి రూపంలో. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి ఒక తత్వం ఉంది, మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అనే విషయం చాలా మందికి తెలుసు. భగవంతుడు అన్ని చోట్ల, సర్వత్రా అన్ని చోట్ల ఉంటాడు. మరి అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి భగవంతుడి యొక్క అస్తిత్వం పోయిందా? మాయావాదులు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒకప్పుడు భగవంతుడు ఉండేవాడు, ఆ భగవంతుడి నుంచి ఈ అఖిలాండ కోటి జగత్తులన్నీ వచ్చాయి. ఇప్పుడు జగత్తు చాలా పెద్దది, ఒక జగత్తే చాలా పెద్దది. అలాంటి ఎన్నో అఖిలాండ కోటి జగత్తులన్నీ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు ఆ భగవంతుడు ఇంకా లేడు. ఎక్కడున్నాడు మరి? అన్నిట్లో విస్తరించి ఉన్నాడు. ఇంకా
మళ్ళా భగవంతుడు రావాలంటే ఏం చేయాలి? అన్ని కలిపేస్తే మళ్ళా వస్తాడు. మళ్ళా వస్తాడో లేదో కూడా చెప్పలేం. ఈ లాజిక్‌లో మిస్టేక్ ఏంటో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ లాజిక్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మిస్టేక్ ఏంటో. అంటే ఒకప్పుడు భగవంతుడు ఉండేవాడు. భగవంతుడి నుంచే ఎన్నో ప్రపంచాలు కూడా వచ్చేసాయి. ఎన్నో జగత్తంతా మరి ఇంత పెద్ద జగత్తొచ్చింది కదా! మరి భగవంతుడి నుంచి వచ్చింది. ఒకప్పుడు జగత్తు లేదు. ఒకప్పుడు హైదరాబాద్ లేదు, బెంగుళూరు లేదు, ఇండియా లేదు, ఏమీ లేదు. కేవలం భగవంతుడు ఉండేవాడు. ఆయన సృష్టి చేద్దాం అనుకున్నాడు. సృష్టి వచ్చింది ఆయన నుంచి. సృష్టి వచ్చేసరికి ఇంకా మరి ఆయన ఎలా ఉంటాడు? వచ్చేసింది కదా అంతా ఇక్కడికి. ఇక్కడే ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. అది వాళ్ళ పాయింట్. కానీ మనకి భగవంతుడి గురించి సరిగ్గా తెలుసుకోక ఆ మాట అంటున్నాం. భగవంతుడి యొక్క గొప్పతనం ఏమిటంటే ఈశోపనిషత్తులో చెప్తాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంటే శ్రీకృష్ణ భగవానుడు పూర్ణం. పూర్ణం అంటే ఏంటి? సంపూర్ణము. మన సంపూర్ణమైనటువంటి భగవంతుడు సంపూర్ణుడు. అలాంటి సంపూర్ణమైనటువంటి భగవంతుడి నుంచి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంటే పూర్ణము నుంచి పూర్ణము తీస్తే పూర్ణమే మిగులుతుంది. అదెలా మిగులుతుంది? భౌతికమైన దృష్టిలో మిగలదండి. నిజమే. భౌతికమైన దృష్టిలో మీరు 2 నుంచి 1 తీస్తే 1 మిగులుతుంది. 2 మిగలదు. అది భౌతికమైన దృష్టితోటి. కానీ ఇక్కడ మనం మాట్లాడేది భగవంతుడి గురించి. భౌతికమైన వస్తువు గురించి మాట్లాడడం లేదు. ఇక్కడ మనం ఒక కాగితం గురించో, ఒక న్యూస్ పేపర్ గురించో మాట్లాడడం లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి గురించి మాట్లాడుతున్నాం. మయా తతమిదం సర్వం పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణము నుంచి ఇంకొక పూర్ణము తీసినట్లయితే పూర్ణమే మిగులుతుంది. ఇది భగవంతుడికి సంబంధించినటువంటి గణితం. ఇది మన గణితం కాదు. మన గణితంలో 2 - 1 = 1. 2 - 2 = 0. 0 మిగలలేదు, ఇంకా అంతా వచ్చేసిందట బయటికి. కానీ భగవంతుడి గణితంలో ఏంటంటే కృష్ణ మైనస్ కృష్ణ = కృష్ణ. సో భగవంతుడి నుంచి ఆయన శక్తి కనుక బయటికి వచ్చింది. అదే ఈ శక్తి ఆయన సృష్టి. భగవంతుడిలోంచి సృష్టి మైనస్ చేస్తే భగవంతుడు మళ్ళా భగవంతుడే ఈక్వల్ టు భగవంతుడు. ఆయన నుంచి ఎన్ని అఖిలాండ కోటి సృష్టి వచ్చినా కూడా ఆయన ఏమాత్రం కూడా తరిగిపోవడం లేదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవావశిష్యతి. పూర్ణము నుంచి ఎన్నో ఒక పూర్ణమే కాదు, ఎన్నెన్నో కంప్లీట్స్ వస్తున్నాయి. ఏంటివి? సృష్టి. సృష్టి కంప్లీట్. భౌతికమైన ప్రపంచంలో మనకు కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి. మనం బతికి ఉండడానికి, జీవులు ఉండడానికి అన్నీ కూడా సమకూర్చి ఉన్నాడు భగవంతుడు. జీవులు అక్కడ ఉండాలి అనుకుంటే వాళ్ళు ఎన్ని జన్మలైనా కూడా అక్కడే ఉండవచ్చు. భౌతిక ప్రపంచంలోనే ఉండవచ్చు. ఆ సృష్టి అలాంటి సృష్టి అది. అది సంపూర్ణమైనటువంటి సృష్టి. అంటే ఇక్కడ మాకేదో ఒక వస్తువు లేదండి, మేము ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి మాకు కావాలి అనేటువంటి అవసరం లేకుండా సృష్టిని తయారు చేశాడు భగవంతుడు. అన్నీ ఉన్నాయి, కానీ ఉండాల్సింది లేదక్కడ. భౌతిక ప్రపంచంలో అన్ని వస్తువులు, అన్ని సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ మనం ఇక్కడ సుఖంగా ఉండలేము. ఎందుకు సుఖంగా ఉండలేము? అంటే ఇప్పుడు మీరు చేపని నీళ్ళ నుంచి తీసి నేల మీద వేశారనుకోండి, దానికి ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా కూడా ఎటువంటి లాభం అనేది లేదు. అలాగే భగవంతుడు మనం ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి బయటకు వచ్చాం. ఆధ్యాత్మిక జగత్తు నుంచి బయటకు వచ్చి ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులోకి వచ్చామో ఆ చేప ఎలాగైతే విలవిలలాడుతుందో అలాగే మనం కూడా కష్టపడుతున్నాము. శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్తున్నాడు భగవద్గీతలో. మనశ్శష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. అంటే ప్రతి ఒక్క జీవుడు కూడా తన 6 ఇంద్రియాలతోటి, మనస్సు పంచ ఇంద్రియాలతోటి, మనశ్శష్టాని ఇంద్రియాని ప్రతి ఒక్క ఇంద్రియాలతోటి ప్రకృతి స్థాని ప్రకృతిలో ఉంటూ కర్షతి కష్టపడుతున్నారట. అన్ని సౌకర్యాలు ఉన్నాయి మన దగ్గర. మనకి ఉండడానికి ఇల్లు ఉన్నది, వెళ్ళడానికి వాహనం ఉన్నది, అందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు. కానీ మనకి శాంతి లేదు, ప్రశాంతత లేదు, సుఖము లేదు. ప్రశాంతత లేదు, సుఖము లేదు, ఆనందము లేదు. మరి అన్నీ ఉండి ఏమిటి లాభం? అంటే భగవంతుడు లేనిదే ఏదీ లేనట్టే. కాబట్టి మనం ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
అంటే మనము ఉండవలసినది ఇక్కడ కాదు, మనం ఉండవలసినది భగవంతుడి యొక్క ధామంలో మనం ఉండాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఉండవలసింది ఇక్కడ కాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు తన అవతారాన్ని చాలించినప్పుడు తాను వెనక్కి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఆయనతో పాటు ధర్మము, న్యాయము, నీతి అన్నీ కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయినాయి. సో ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం చూపించాడు అంటే ఇక్కడ ఉండడం వేస్ట్ అని చూపించాడు అనమాట. ఆయన అవతారం చాలించిన తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో తెలివైన వాడు ఎవడు కూడా ఉండడానికి ఇష్టపడడు. ఎందుకంటే ఇక్కడ కేవలం దుఃఖమే ఉన్నది. దుఃఖాలయం అశాశ్వతం అంటే శాశ్వతం కాదు, సుఖము కాదు. సుఖాలయం శాశ్వతం కాదు. ఇది శాశ్వతమైనటువంటి ప్రపంచం కాదు. ఇక్కడ మనం ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఎక్కడ కూడా శాశ్వతంగా ఉండలేరు. ఇప్పుడు ఇద్దరు మనుషులు కలిశారు అంటే అది సంయోగం. ఇద్దరు మనుషులు విడిపోయారు అంటే దాన్ని వియోగం అంటారు. ఈ ప్రపంచంలో కాసేపు సంయోగం, కాసేపు కలుస్తారు, కాసేపు అయిన తర్వాత వియోగం కంపల్సరీగా ఉంటుంది. కాసేపు కలుస్తారు, కాసేపు అయిన తర్వాత విడిపోతారు. వాళ్ళ ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకుండా ఉండవచ్చు, కానీ ప్రకృతి కాలము వాళ్ళని దూరం చేసి తీరుతుంది. ఎవరైనా బంధువులు అయి ఉండవచ్చు, వాళ్ళందరూ కలిసి కాసేపు ఉంటారు, ఒక ఫ్యామిలీలో ఉంటారు, సంతోషంగా ఉంటారు. సమయం వాళ్ళని సపరేట్ చేసేస్తుంది, ఏదో ఒక రకంగా పర్మనెంట్గా సపరేట్ చేసేస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, మనం బంధుత్వము, బాంధవ్యము అని అటాచ్మెంట్స్లో పడిపోతాం. ఒకప్పుడు వాళ్ళు ఎవరో మనకి తెలియదు, ఒకప్పుడు మనం ఏం వాళ్ళతో పాటు పుట్టలేదు, వాళ్ళతో పాటు పుట్టినా కూడా అంతకుముందు మనకి ఎవరో కూడా వాళ్ళు తెలియదు. కాసేపు వాళ్ళతో ఉన్నాం, వాళ్ళతో అటాచ్ అయిపోయాం, వాళ్ళు కాసేపు అయిన తర్వాత వెళ్ళిపోయారు, వాళ్ళ జర్నీలో వాళ్ళు వెళ్ళిపోయారు. మనమేమో వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాం. ఇది మన పరిస్థితి. కాబట్టి మనం అటాచ్ అవ్వాల్సింది ఎవరికి అంటే జీవులకు కాదు, భగవంతుడికి అటాచ్ అవ్వాలి. భగవంతుడి ధామానికి వెనక్కి వెళ్ళాలి అని కోరుకోవాలి. నేను భగవంతుడి ధామానికి ఎలా వెళ్ళాలి అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ శ్లోకం ఏమిటంటే అసలు భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. చాలామందికి అసలు శ్రీకృష్ణ భగవానుడు ఎవరు అనే విషయమే తెలియదు, ఆయన గొప్పతనం ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళు మన దగ్గరకు వచ్చి చెప్తుంటారు, మీకు కృష్ణుడు అంటే ఎవరో తెలియదండి అని. మాకు చక్కగా తెలుసు కృష్ణుడు అంటే ఎవరు అని అలా చెప్తూ ఉంటారు వాళ్ళు. శ్రీకృష్ణ భగవానుడు ఎవరు అంటే వాళ్ళ ప్రకారం ఒక దేవత. ఎంతో మంది దేవతలలో ఒక దేవత. వాళ్ళు వీళ్ళని కూడా ఆరాధిస్తారు, వాళ్ళని కూడా ఆరాధిస్తారు, ఈయన కూడా ఒక దేవత అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడో అది జ్ఞానం. అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని మన తెలివితేటలతోటి భగవంతుని మనం ఎప్పటికీ తెలుసుకోలేం. కృష్ణ భగవానుడి గురించి తెలుసుకోవాలంటే ఇది చాలా పరమ గుహ్యమైనటువంటి జ్ఞానం. ఇప్పుడు చెప్పేటువంటి కృష్ణ భగవానుడు చెప్పింది. ఈ పరమ గుహ్య జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, మనకు ఒక అర్హత ఉండాలి. ఏంటి అర్హత తెలుసా? కృష్ణ భగవానుడు చెప్పాడు, అనసూయవే. అనసూయవే అంటే అసూయ లేనటువంటి వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం అర్థమవుతుందంట. అర్జునుడికి అసూయ లేదు కృష్ణుడి పట్ల, కానీ జీవులకి తెలియకుండానే కృష్ణ భగవానుడి పట్ల అసూయ ఉన్నది. అసూయ అంటే ఏంటి? అసూయ అంటే మనకన్నా గొప్పగా ఉన్నటువంటి వాళ్ళని చూసి మనం కుళ్ళుకోవడం, వాళ్ళ ఐశ్వర్యాన్ని మనం చూసి ఒప్పుకోకపోవడం. నీకన్నా మంచివాడు ఒకడు ఉన్నాడు అంటే మనకి బాధేస్తుంది, మనకన్నా ఒక గొప్పవాడు ఉన్నాడు అంటే మనకి బాధేస్తుంది, మనకి నచ్చదు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు అందరికన్నా గొప్పవాడు, పురుషోత్తముడు అంటే కొంతమందికి నచ్చదు. ప్రతి జీవికి కూడా యాక్చువల్గా నచ్చదు. అది బై డిఫాల్ట్, అది అసూయ అనేది ఉంటుంది మన లోపల. ఈ అసూయ వల్ల మనం ఈ జ్ఞానాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండం. సపోజ్ ఎవరైనా వచ్చి చెప్పారు శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు, నేను ఒప్పుకోను. ఎందుకు శ్రీకృష్ణ భగవానుడే ఉండాలి, దేవాది దేవుడికి ఉందా అని అడుగుతారు అన్నమాట జీవుడు. కాబట్టి అది అసూయ. కాబట్టి అనసూయవే, ఎవరైతే అసూయ లేనటువంటి భక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ గుఖ్యమైనటువంటి జ్ఞానం అనేది అర్థమవుతుంది. భక్తి అనేది విషయం అనమాట. ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏంటంటే భక్తి తత్వం. ఎందుకంటే ఈ భక్తి ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడి ధామానికి వెళ్ళిపోతారు, భక్తి లేనటువంటి వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉండిపోతారు. అశ్రద్ధ దాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఈ శ్లోకానికి ముందు శ్లోకం 9.3. ఎవరికైతే
శ్రీకృష్ణ భగవానుడి పైన నమ్మకం లేదో, శ్రీకృష్ణ భగవానుడిని దేవాది దేవుడు కాడు, లేకపోతే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు కాడు అని ఒప్పుకోవడం, అలాంటి జీవి మృత్యు సంసార వర్త్మని, అంటే వాళ్ళు ఖచ్చితముగా వాళ్ళు జనన మన మార్గంలోకి తిరిగి వస్తారు అని శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్పాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి, ఆయన యొక్క ఐశ్వర్యం గురించి తెలుసుకోవాలి. ఈ శ్లోకంలో చాలా చాలా లోతు అనేది ఉంది, ఆ లోతుని మనం తెలుసుకోవాలి. చాలా ఇందులో కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, దాన్ని రకరకాలుగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఇంకా లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన, ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత, అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే జీవులన్నీ నేను వారి యందు లేను, కానీ జీవులన్నీ కూడా నా యందే కలవు. అంటే ఏంటి, ఏ విధంగా అంటే అర్థం ఏంటంటే ప్రతి జీవి కూడా భగవంతుడి పైన ఆధారపడి ఉంటుంది. ఏ విధంగా? పరమాత్మ రూపంలో. పరమాత్మ రూపంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్క అణువులో కూడా ఉంటాడు. ఇప్పుడు ఆ అణువులో కూడా శ్రీకృష్ణ భగవానుడు లేనట్లయితే ఆ అణువు కూడా అలాగే ఉండలేదన్నమాట. ఓకే, అణువులో కూడా భగవంతుడు ఉన్నాడు పరమాత్మ రూపంలో, క్షీరోదకశాయి విష్ణువు రూపంలో. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ, అంటే ప్రతి ఒక్క మనిషిలో, ప్రతి ఒక్క జీవిలో, ప్రతి ఒక్క అణువులో కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నందుకే అది అలా ఉందన్నమాట. సపోజ్ పరమాత్మ రూపంలో ఉండకపోతే అది ఉండదు. ఎలాగైతే ఇప్పుడు ఒక బంతి తీసుకోండి, ఫుట్బాల్ బంతిని, ఇప్పుడు అందులో గాలి ఉంది, సపోజ్ గాలి లేకపోతే ఏమవుతుంది, ఇలా అయిపోతుంది, ఇంకా అది బాల్ కింద ఉండదు. అలాగే పరమాత్మ లేనటువంటి ఏ వస్తువు కూడా వాటికి ఉండవలసినటువంటి భౌతికమైనటువంటి ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉండవు ఇంకా వాటికి. అంటే నిప్పు వేడిగా ఉండాలంటే అందులోపల పరమాత్మ ఉన్నది కాబట్టే నిప్పు వేడిగా ఉన్నది. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తున్నాడంటే పరమాత్మ భయానికి సూర్యుడు ఉదయిస్తున్నాడు. పరమాత్మ లేనిదే ఎవరూ ఉండలేరు. పరమాత్మ అందరిలో ఉన్నారు, మనుషుల్లోనే కాదు, ఋషులలో కూడా ఉన్నాడు, ఋషులలోనే కాదు దేవతలలో కూడా పరమాత్మ ఉంటాడు. ప్రతి ఒక్క దేవతలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ యొక్క శక్తి ఉన్నది కాబట్టి వాళ్ళకి శక్తి ఉన్నది. ప్రతి మనిషికి కూడా శక్తి ఎందుకు ఉందనంటే పరమాత్మ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి శక్తి ఉన్నది. అది క్షీరోదకశాయి విష్ణువు అన్నమాట, క్షీరోదకశాయి విష్ణు. అయితే ఈ భౌతిక ప్రపంచానికి మన ప్రతి ఒక్క జీవుల్లో ఉండేటువంటిది ఎవరు అంటే క్షీరోదకశాయి విష్ణు, అవునా? అయితే మరి మన బ్రహ్మాండం ఏదైతే ఉందో ఆ బ్రహ్మాండానికి పరమాత్మ ఎవరు? బ్రహ్మాండానికి పరమాత్మ ఎవరు? ఇప్పుడు మన శరీరం లోపల పరమాత్మ ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. మన హృదయంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి మనం ఆయన పైన ఆధారపడి ఉన్నాము. ఆయన వల్ల మనము బతికి ఉన్నాం, ఆయన నుంచి మనకి శక్తి వస్తున్నది. మరి అదే విధముగా ఈ శరీరము లోపల పరమాత్మ ఏ విధంగా అయితే ఉన్నాడో క్షీరోదకశాయి విష్ణువు, ఈ బ్రహ్మాండమే ఒక శరీరం అయితే మరి ఆ శరీరం లోపల ఉండేటువంటి పరమాత్మ ఎవరు అంటే గర్భోదకశాయి విష్ణు. గర్భోదకశాయి విష్ణువు ఈ శరీరానికి, ఈ బ్రహ్మాండం అనేటువంటి ఒక శరీరానికి ఆయన పరమాత్మ. మరి ఒక్కటే కాదు కదా ఉన్నది బ్రహ్మాండము, అనంతమైనటువంటి బ్రహ్మాండాలు ఉన్నాయి కదా. మరి అనంతమైనటువంటి బ్రహ్మాండాలు అన్నిటికీ కూడా పరమాత్మ ఎవరు? అనంతమైన బ్రహ్మాండాలు అన్ని కూడా ఒక పరమాత్మ, ఒక శరీరం అయినట్లయితే ఆ శరీరానికి ఉన్నటువంటి పరమాత్మ ఎవరు? కారుణోదకశాయి విష్ణు. సో మీకు అర్థమవుతుందా? భగవంతుడు ఏ విధంగా అందరి లోపల ఉన్నాడు, అందరూ ఏ విధంగా ఆధారపడి ఉన్నారు, అందరిలో అన్ని కూడా ఆయనలో ఎందుకు ఉన్నాయి అంటున్నాడంటే అన్ని కూడా ఆయన పైన ఆధారపడి ఉన్నాయని అర్థం. అంటే బ్రహ్మాండ ప్రతి ఒక్క జీవి లోపల కూడా భగవంతుడు ఉన్నాడు. ప్రతి ఒక్క జీవి కూడా పరమాత్మ పైన ఆధారపడి ఉన్నాడు. ప్రతి ఒక్క వస్తువు కూడా, ప్రతి ఒక్క భౌతికమైన వస్తువు కూడా భగవంతుడి పైన ఆధారపడి ఉన్నది. అలాగే భగవంతుడి యొక్క శక్తి పైన ఆధారపడి ఉన్నది. అలాగే భగవంతుడు ఏ విధంగా అయితే పరమాత్మ ఈ బ్రహ్మాండానికి ఎవరు అంటే గర్భోదకశాయి విష్ణు. బ్రహ్మాండం ఆయన శక్తి పైన ఆధారపడి ఉన్నది, అది ఒక లెవెల్లో. ఇంకొక లెవెల్లో
అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ కూడా మహావిష్ణువు పైన ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం వస్తుంది. నచమత్స్థాని భూతాని మయా తతమిదం సర్వం జగతవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితు. కానీ నేను వారి యందు లేను. ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది మనకి. కానీ నేను వారి యందు లేను, అన్ని నాలో ఉన్నాయి, కానీ నేను వాళ్ళలో లేను అంటే అది ఎలా కుదురుతుంది అని మన కన్ఫ్యూజన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నేను వాళ్ళలో లేనంటే ఏంటి? ఇప్పటివరకు మనకు అర్థమైంది. క్షీరోదకశాయి విష్ణువు ప్రతి ఒక్క జీవిలో ఉన్నాడు, హృదయాలలో ఉన్నాడు, ప్రతి అణువులో ఉన్నాడు. ఓకే, అర్థమైంది. గర్భోదకశాయి విష్ణువు ప్రతి బ్రహ్మాండంలో ఉన్నాడు, ప్రతి బ్రహ్మాండం ఆయన పైన ఆధారపడి ఉన్నది. సంతోషం, అర్థమైంది. కారణోదక సాయి విష్ణువు అన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండాలు అన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి, ఆయన పైన ఆధారపడి ఉన్నాయి. సంతోషం, అర్థమైంది. మరి కానీ నేను వారి యందు లేను అంటే ఏ విధంగా లేరు? మరి ఇప్పుడే ఉన్నారు. డిపెండ్ హరే కృష్ణ. అదే ఆయన మనం ఆయన మీద డిపెండ్ అవుతాం, కానీ ఆయన మన మీద డిపెండ్ అవ్వరు. మనం లేకపోయినా ఆయన ఉంటారు. హరే కృష్ణ. రైట్. సో మనము ఆయన పైన ఆధారపడి ఉన్నాం, కానీ ఆయన మన పైన ఏ విధంగా కూడా ఆధారపడి లేరు, ఏ విధంగా కూడా ఆధారపడి లేరు. ఎటువంటి అటాచ్మెంట్ అనేది లేదు. ఇంకొక విషయం ఏంటంటే, భౌతికమైనటువంటి విషయాలలో భగవంతుడు ఉండడు. యాక్చువల్గా ఆయన సంపూర్ణ ఆధ్యాత్మికం. సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైన శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా అన్నిట్లో ఉన్నాడు కానీ లేడు అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మొదటి విషయం ఆయన సంపూర్ణమైన ఆధ్యాత్మికం కాబట్టి ఆయన ఆధ్యాత్మికమైన వస్తువులు ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉండడానికి ఇష్టపడతాడు. ఆయన భౌతిక ప్రపంచంలో ఉండడు, మొదటి విషయం. మరి భౌతిక ప్రపంచం కూడా ఆయన సృష్టే కదా. ఏ విధంగా అంటే, ఆయన అవ్యక్త బ్రహ్మము, నిరాకార బ్రహ్మము అనేటువంటి ఈ బ్రహ్మస్వరూపములో ఆయన ఉన్నాడు. నిరాకార బ్రహ్మము, ఆ బ్రహ్మము అనేటువంటిది ఆయన యొక్క విస్తారం. శ్రీకృష్ణ భగవానుడికి ఎన్నో శక్తి విస్తారాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా రెండు, ఒకటి అవ్యక్తమైనటువంటిది, ఒకటి వ్యక్తమైనటువంటిది. రెండు ఆయనవే విభూతులు. అవ్యక్తం నుంచి వ్యక్తము వచ్చినట్టు కాదు, అవ్యక్తము వ్యక్తము రెండు భగవంతుడికి చెందినవి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆకారమైన నిరాకారమైన అన్ని కూడా భగవంతుడి నుంచే వచ్చాయి, కృష్ణ భగవాను నుంచి వచ్చాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నామంటే, బ్రహ్మము అంతా కూడా ఆయన విస్తరించి ఉన్నాడు. అంటే బ్రహ్మ స్వరూపంలో ఆయన విస్తరించి ఉన్నాడు, నిరాకార బ్రహ్మ స్వరూపంలో ఆయన విస్తరించి ఉన్నాడు. అంటే ఆధ్యాత్మికమైన ఆకాశము, ఆధ్యాత్మికమైన ఆకాశములో ఏం జరిగింది? ఒక మబ్బు వచ్చింది. ఆ మబ్బు ఏంటి? మహత్తత్వం. ఆ మబ్బు ఏంటి? మహత్తత్వం. ఆ మహత్తత్వం లోపలికి భగవంతుడు ప్రవేశించాడు మహావిష్ణువు కింద. అక్కడి నుంచి ఆయన నాభి కమలం నుంచి అన్ని కూడా, ఆయన రోమకూపాల నుంచి అన్ని భౌతిక బ్రహ్మాండాలన్నీ కూడా వచ్చినాయి. ఆ బ్రహ్మాండాల లోపలికి ఆయన ప్రవేశించి గర్భోదకశాయి విష్ణువు కింద ఆయన నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు వస్తే, ఆ బ్రహ్మదేవుడు సృష్టి చేస్తే, ఆ సృష్టిని ఆయన క్షీరోదకశాయి విష్ణువు కింద ప్రతి ఒక్క అణువులోకి, ప్రతి ఒక్క జీవుడి లోపలికి వెళ్ళి దాన్ని ఆయన పోషణం చేస్తున్నాడు భగవంతుడు. కానీ భగవంతుడు ఇక్కడ ఈ ప్రపంచం లోపల ఉన్నాడు కాబట్టి భగవంతుడు ప్రపంచానికి చెందినవాడు అని చెప్పడానికి వీల్లేదు. భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికము. సంపూర్ణమైన ఆధ్యాత్మికం అయినా కూడా ఆయన భౌతికమైనటువంటి పనులు చేస్తున్నాడు. కానీ ఆ పనులు కూడా భౌతికం కాదు, భౌతికంగా కనిపిస్తాయి, కానీ అవన్నీ కూడా కర్మలు కా. ఆ సీక్రెట్లన్నీ కూడా మనకి భగవంతుడు చెప్పాడు. అవునా? ఇప్పుడు ఒక పని మనం చేసేటప్పుడు ఏ విధంగా పని చేస్తే ఆ పని భౌతికం కాకుండా ఆధ్యాత్మికం అవుతుందని చెప్పాడు. కర్మ, వికర్మ, అకర్మ. అంటే భగవంతుడు మనకి చెప్పినప్పుడు ఆయన కూడా ఫాలో చేసే చెప్తున్నాడు. ఆయన అకర్మ చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన చేసేటప్పుడు ఆ ఆధ్యాత్మికమైన దృష్టితోటే ఆయన ఎప్పుడైనా కూడా పనిచేస్తాడు. అంటే దేనికి కూడా ఆయనకి అటాచ్మెంట్ అనేది ఉండదు. భౌతిక ప్రపంచము ప్రళయం వచ్చినప్పుడు అంతా కూడా నాశనం అయిపోతుంది. బ్రహ్మదేవుడి యొక్క రోజు అంతరించిన తర్వాత ప్రపంచం అంతా కూడా ప్రళయం వస్తుంది. లేకపోతే బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్ధం అయిపోయిన తర్వాత బ్రహ్మాండం అంతా కూడా కాలిపోయి మొత్తం బొగ్గు అయిపోయి మసి అయిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చూసి బాధపడడు. అయ్యో, నా ఇల్లు నేను కష్టపడి కట్టానే అని అనుకోడు.
అయ్యో నా నుంచి వచ్చింది, ఎంత కష్టపడితే ఇది బయటకు వచ్చిందో, బ్రహ్మదేవుడు ఎంత కష్టపడితే ఇది వచ్చిందో, అయ్యో 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 అని మనలాగా బాధపడడు. లేకపోతే కూడా ఎవరైనా చనిపోతే కూడా భగవంతుడు అలాగా బాధపడడు మనలాగా. అంటే మనం ఏంటి శోకం, రైట్? మనం ఏంటి శోకిస్తాం. ఎవరైనా కూడా ఒకడు మన వాళ్ళు చనిపోయారంటే మనం శోకిస్తాం. కృష్ణ భగవానుడు అయితే ఏం చెప్పాడు భగవద్గీతలో? అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసుంశ్చ పండితాం సమదర్శి పండితా. అయితే ఏం చెప్తున్నారు ఇస్మాతజీ? ఎస్ ప్రభుజీ. గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండిత్. నాను శోచంతి పండిత. అంటే పండితుడైనటువంటి వాడు ఆ విషయం గురించి ఆలోచించడు, బాధపడడు. ఎందుకంటే ఆయనకి అంతకన్నా పెద్ద ప్లాన్ తెలుసు కాబట్టి. భగవంతుడికి మనకు ఓన్లీ ఈ చిన్న ప్లాన్ వరకే తెలుసు. మనకి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, మన ప్రపంచము మనకి, నాది, నా జీవితంలో నేను ఇలా ఉన్నాను, ఇక్కడ నాకు ఇది రావాల్సింది, నాకు రాలేదని ఇంతవరకు మనం ఆలోచిస్తున్నాం. అంతేగాని భగవంతుడికి పెద్ద ప్లాన్ తెలుసు. అందరి జీవులు కూడా వాళ్ళ పిల్లలు, కృష్ణ భగవానుడి యొక్క పిల్లలు, అందరికీ కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు. ఏంటంటే భౌతిక ప్రపంచంలో కృష్ణుడిని మర్చిపోయే అవకాశాన్ని ఇస్తున్నాడు. అదొక అవకాశం ఎందుకు ఇస్తున్నాడు? మనమే కోరుకున్నాం కాబట్టి. మనం ఏం కోరుకున్నామంటే, కృష్ణ నేను నిన్ను మర్చిపోవాలనుకుంటున్నాను, నన్ను మర్చిపోయేలా చెయ్యను. సరే, నువ్వు మర్చిపోవాలి అంటే భగవంతుడు మనకి మరుపును కూడా ఇస్తాడు, జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. ఎప్పుడైతే మనం భగవంతుని మర్చిపోతామో మనకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా చెప్పండి? చెడు ప్రభుజీ. మాయలో పడిపోతాం, భౌతికమైన మాయలో పడిపోతాం. ఎప్పుడైతే మనం భగవంతుని మర్చిపోయామో మనము మాయలో పడిపోయాము. నేనే ఈశ్వరుణ్ణి అనేటువంటి ఒక భావనలో ఉన్నాం మనం. ఈశ్వర భావం, నేనే దేవుణ్ణి. చాలా మంది కూడా చెప్తారండి, దేవుడు ఎందుకు ఉన్నాడు, దేవుడు ఎక్కడున్నాడు? నేనే దేవుడు, నేనే దేవుడు. ఇదే భగవంతుడు వాళ్ళు కోరుకున్నది, అది భగవంతుడు కూడా ఇచ్చింది వాళ్ళకి అదే. నువ్వు దేవుడివి కాబట్టి నువ్వు దేవుడిలాగే ఉండు, సంతోషంగా ఉండు. కానీ సంతోషంగా మనం ఉండలేకపోతున్నాం, అవునా? ఈ దేవుళ్ళు సంతోషంగా ఉండగలుగుతున్నారా ఈ మనుషులు? అంటే దేవుళ్ళ కింద అనుకునేటువంటి ఆ దేవుళ్ళు ఎవరైతే మనుషులు ఉన్నారో, నేను మా ఇంటికి దేవుడిని నేనని అనుకోవచ్చు, కానీ నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. నేను తల్లిని, నేను తండ్రిని నేను అనుకుంటున్నాను, కానీ మనం ఆ రోల్ కూడా సరిగా చేయలేకపోతున్నాం. ఏ రోల్ కూడా మనం 100% సరిగా చేయలేమండి. ఎందుకంటే యాక్చువల్గా భగవంతుడే నిజమైనటువంటి తల్లి, నిజమైనటువంటి తండ్రి కాబట్టి ఆయన రోల్ మనం తీసుకొని ఆయన మనం ఇమిటేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఎప్పటికీ కూడా ఆ రోల్కి మనం న్యాయం చేయలేము. ఎంత ప్రయత్నం చేసినా కూడా అది అవ్వదు. అండ్ మనకి చివరికి అసంతృప్తి మాత్రమే మిగులుతుంది. ఎటువంటి సంతృప్తి అనేది మనకు ఉండదు, మనకున్న మిగతా వాళ్ళకు ఉండదు. సో మనము ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం భగవంతుడిని. ఆయన పొజిషన్ని మనం తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు నేనే తల్లిని, నేనే తండ్రిని, నేను పోషిస్తాను. ఇప్పుడు పోషణ మనం చేస్తున్నామా, భగవంతుడు చేస్తున్నాడా? భగవంతుడు భగవంతుడు పోషిస్తున్నాడు అందరి జీవుల్ని. అలాగ వచ్చినట్టుగా మనకు అలా చూపిస్తా, అంతా అలా కనిపిస్తుంది మనకంతా మన వాళ్ళేమో అని మనకు అనిపిస్తుంది. కానీ ఏది మనది కాదు, మన శరీరమే మనది కాదు. ఈ శరీరం అనేది ఎవరిచ్చారు మనకి? తల్లి ఇచ్చింది. తల్లి గర్భం నుంచి శరీరం వచ్చింది. ఎలా వచ్చింది? భౌతిక ప్రపంచం నుంచి వచ్చింది. భౌతిక ప్రపంచం నుంచి ఎవరిచ్చారు? పైన ఉన్నటువంటి అధికారులు ఇచ్చారు, అవునా? ఏ విధంగా ఇచ్చారు? మన గుణాలని, మన గుణ కర్మాలను, మన గుణాలను బట్టి, మనకు ఉన్నటువంటి కిందటి జన్మ కర్మలను బట్టి మనకు ఒక శరీరం అనేది దొరికింది ఇప్పుడు, అవునా? ఈ శరీరము, మనం ఈ శరీరాన్ని మనం ఉండి ఇది నేనే అని నేను అనుకుంటున్నాను. ఈ శరీరానికి నేను అటాచ్ అయిపోతున్నాను. ఈ శరీరం అనేది వెళ్ళిపోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఆత్మ వెనక్కి వెళ్ళి, పరమాత్మ ఫస్ట్ బయటికి వెళ్ళిపోతాడు, తర్వాత ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా శరీరం అనేది మృతదేహం, అందులో ఎటువంటి చలనం అనేది ఉండదు. ఆ శరీరంతో మనం ఏదైనా ఒక ఫ్లవర్, ఒక పువ్వు తీసుకెళ్ళి మృతదేహానికి మీరు కనుక ముక్కు దగ్గర పెడితే వాసన తెలియదు. వాసన చెవులు ఆయన పాట పాడితే వినిపించదు. మీరు లేపడానికి ప్రయత్నం చేస్తే మృతదేహం లేవదు. ఎందుకంటే పరమాత్మ వెళ్ళిపోయాడు, ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఆ శరీరంలో ఇంకా ఎటువంటి లాభం లేదు. అలాంటి మృతదేహమైనటువంటి శరీరానికి మనం అలంకారం చేసుకుంటున్నాం ప్రతిరోజు, అవునా? ప్రతిరోజు చాలా చక్కగా స్నానం చేసి, మనం పౌడర్ వేసుకొని, జుట్టు దూకొని, దానికి ఎంతో అలంకారం చేసి, దాన్నే మనం పర్మనెంట్ కింద అనుకొని మనం జీవితం అంతా కూడా గడిపేస్తున్నాము ఈ అజ్ఞానంలో, ఈ మాయలో. కానీ ఈ శరీరం మనం కాదు. శరీరమే మనం కానప్పుడు శరీరానికి సంబంధించిన బంధువులు మన వాళ్ళు ఎలా అయ్యారు? శరీరానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ మనం ఎలా అయినాయి?
ఇదే మాయ. ఈ మాయలో పడి మనము కృష్ణ భగవానుని మర్చిపోతాం. శ్రీకృష్ణ భగవానుని మర్చిపోవడం వల్ల ఏమవుతుంది? కృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో, ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేసి భగవంతుడి ధామానికి వెళ్ళే అవకాశాన్ని సంపూర్ణంగా కోల్పోతున్నాము. ఆ అవకాశాన్ని కోల్పోయిన తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళా ఇంకొక శరీరం దొరుకుతుంది. మీరు ఏ విధమైన ప్రయత్నం చేసినా, ఏ విధమైన కృత్రిమంగా మనం ప్రయత్నం చేసి భగవంతుడి ధామానికి వెళ్ళలేం. రావణాసురుడు స్వర్గానికి వెళ్ళడానికి నిచ్చెన కట్టడానికి ప్రయత్నం చేశారంట, కానీ సఫలం అవ్వలేదు. స్వర్గానికి వెళ్ళలేకపోయాడు. అతను ఆధ్యాత్మిక ధామానికి ఏం వెళ్తాడు? మనము మన ప్రయత్నంతో, మన తెలివితేటలతోటి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి కష్టాలని మనం తీర్చుకోలేము. మీరు ఎంత తెలివైన వాళ్ళైనా ఉండొచ్చు, మీ దగ్గర ఎన్ని ప్లాన్స్ అయినా ఉండవచ్చు, అన్ని ప్లాన్స్ కూడా ఫెయిల్ అవుతాయి భగవంతుడి ముందు. ఏ ప్లాన్ కూడా పనిచేయదు. మనం చేయాల్సినటువంటి చివరాఖరి విషయం ఏంటంటే ఆశ్రయము. భగవంతుడి యొక్క ఆశ్రయం తీసుకోవడంలోనే మన యొక్క మంచి అనేది ఉన్నది. దాన్ని మించినటువంటి మంచి ఇంకొకటి లేదు. ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎటువంటి సంసారం అనేటువంటి సాగరం కూడా ఒక చిన్న ఆవు దూడ ఉన్నటువంటి గోష్పాదం అంట. ఆవు దూడ కాలు పెడితే ఉన్నటువంటి అచ్చులో ఉండేటువంటి నీళ్ళు ఎంత చిన్నగా ఉంటే అంత చిన్నగా ఉంటుంది వాళ్ళకి సంసార సాగరం. అది పెద్ద విషయమేం కాదు. మనకు కావాల్సింది ఏంటంటే పరంపదం యత్విపదం నతీషాం. పరంపదం, పదం పదం విపదం నతీషాం కాదు. అంటే పరంపదం అంటే మనం వెళ్ళాల్సింది భగవంతుడి ధామానికి, వైకుంఠానికి. ఎక్కడ భగవంతుడు ఉన్నాడు అక్కడికి. ఇక్కడ పదం పదం నా విపదం అంటే ప్రతి ఒక్క అడుగడుగులో మనకి ఒక డేంజర్ అనేది ఉంటుంది. అడుగడుగులో ఆపదలు ఉంటాయి ఈ భౌతిక ప్రపంచంలో. అయితే ఇక్కడ మనం ఈ శ్లోకంలో వెనక్కి వచ్చి చూస్తే మత్స్థాని సర్వభూతాన్ని నచాహం తేషు అవస్థిత అంటే ఇప్పటివరకు చెప్పుకున్నాం. ముగ్గురు విష్ణువుల గురించి చెప్పుకున్నాం. భగవంతుడు తన విస్తారమైనటువంటి విష్ణు రూపములో క్షీరోదకశాయి విష్ణువు కింద ప్రతి జీవిలో ఉన్నాడు. ప్రతి జీవి యొక్క హృదయంలో ఉన్నాడు. ప్రతి ఒక్క అణువులో ఉన్నాడు సంతోషం. ప్రతి ఒక్క బ్రహ్మాండంలో ఉన్నాడు. ప్రతి ఒక్క అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఆయన నుంచి వస్తున్నాయి, ఆయన లోపలికి కూడా వెళ్ళిపోతున్నాయి. మరి నేను అందులో లేను అంటే అర్థం ఏంటి? శ్రీకృష్ణ భగవానుడు లేడు. భగవానుడు అంటే తత్వం తెలుసుకోవాలండి. బ్రహ్మ, భగవాన్, పరమాత్మ మూడు మనం కంబైన్గా మాట్లాడేస్తుంటాం అన్నింటినీ. యాక్చువల్గా అయితే భాగవతం ఏం చెప్పారంటే వదంతి తత్వవిద తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. అంటే బ్రహ్మము, పరమాత్మ, భగవాన్. బ్రహ్మము అంటే అవ్యక్తమైనటువంటి రూపం. అవ్యక్తమైనటువంటి నిరాకార బ్రహ్మ రూపంలో ఆధ్యాత్మిక ఆకాశంలో అంతా కూడా ఈ భౌతిక ప్రపంచం ఉంది. కాబట్టి మనం భగవంతుడి యొక్క శక్తిలోనే ఉన్నాం. బ్రహ్మము లోపల నిరాకార బ్రహ్మంలోనే ఉన్నాం. అది ఓకే. నెక్స్ట్ పరమాత్మ, బ్రహ్మేతి పరమాత్మేతి. పరమాత్మ రూపంలో కృష్ణుడు ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉన్నారు, ప్రతి ఒక్క జీవుల్లో ఉన్నారు, ప్రతి ఒక్క అణువులో కూడా ఉన్నారు. అది పరమాత్మ. విష్ణు రూపంలో ఉన్నారు, అది పరమాత్మ. మరి భగవాన్ కృష్ణుడు ఎక్కడున్నాడు? మనం పరంగా ఉన్నాడు. పరంగా అయినప్పుడు పరంగా ఉన్నారు. వీళ్ళిద్దరూ భౌతిక జగత్తులో ఉన్నారు. ఎస్. ఏడి కృష్ణుడు, ఏడి కృష్ణుడు. అదే వాళ్ళు ఏమంటారంటే కృష్ణుడు ఎక్కడా, కృష్ణుడు ఎక్కడ వెతుక్కుంటారంట గొప్ప గొప్ప భక్తులు. అయితే ఇప్పుడు కొంతమంది నాకు కృష్ణుడు కనిపిస్తున్నాడు అని చెప్తారు. అయితే మనకి ప్రభుపాదుల వారు చెప్తారన్నమాట, కృష్ణుడు కనిపించడం కాదు మనకు కావాల్సినది, కృష్ణుడి వియోగం మనకు కావాల్సింది. ఇందులో చాలా డెప్త్ ఉన్నది, అర్థం చేసుకోండి అని చెప్తారనమాట. మన ఆచార్యులందరూ కూడా షటుగోస్వాములు, చైతన్య మహాప్రభు నిరంతరం వాళ్ళు ఏడ్చేవాళ్ళు. ఎందుకు ఏడుస్తారు? కృష్ణుడేడి, కృష్ణుడేడి, కృష్ణుడేడి అని. ఏడి నా కృష్ణుడు ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు కృష్ణుడు అని వాళ్ళు వెతుక్కుంటున్నారు. అది సంయోగంలో, వియోగంలో. అంటే ఏంటి? కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు? దీన్నే ఏమంటారు తెలుసా? విప్రలంబ భావన. ఎస్, విప్రలంబ భావం అంటారు. విప్రలంబ భావం అంటే మనము భగవంతుడు ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ ఉండేవాడు, ఇప్పుడు లేడు. 5000 సంవత్సరాల కిందట దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు చాలా గొప్ప ఇంపార్టెంట్ మనిషి వచ్చాడు, వెళ్ళిపోయాడు. మీరు జస్ట్ మిస్ అయ్యా మన 5000 సంవత్సరాలతో. ఏడి కృష్ణుడు అని మనం వెతుక్కోవాలి. కృష్ణుడు స్వయంగా వచ్చాడు. ఎవరా కృష్ణుడు? ఎవరు కృష్ణుడు వచ్చింది? పరమాత్మ రూపంలో వచ్చాడా? బ్రహ్మము కింద వచ్చాడా? ఎవరు వచ్చింది?
భగవానుడే వచ్చారు కదా. భగవానుడే స్వయంగా వచ్చాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం ఏతేషాంశ కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. అంటే ఈ పురుష అవతారాలు, విష్ణువు అవతారాలు, 3 విష్ణువులు కూడా పురుష అవతారాలు. అవన్నీ కూడా భాగవతంలో చెప్పారు. ఈ పురుష అవతారాలన్నీ కూడా సృష్టి స్థితి లయలు అన్నీ కూడా చేస్తున్నాయి. సృష్టి వస్తున్నది పురుష అవతారాల నుంచి, స్థితి పోషణం అన్నీ కూడా అవుతున్నాయి. సృష్టి స్థితి లయ అన్నీ కూడా పురుష అవతారాలు చేస్తున్నాయి. కానీ భగవంతుడు ఆయన స్వధామములో ఎప్పుడు అక్కడే నిరంతరము అక్కడే ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన సొంత భక్తులతోటి గోలోక బృందావనంలో ఎప్పుడు నాట్యం చేస్తూ ఉంటాడు. అంటే తనని ఎంతగానో ప్రేమించేటువంటి భక్తులతోటే ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. అంతేకాని ఆయన ఇక్కడ ఉండేటువంటి భౌతిక విషయాల గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఓ ఈ భౌతిక ప్రపంచంలో ఇది జరుగుతుందా, ఓ ఆ ప్రపంచంలో అది జరుగుతుందా అని ఆయన ఆలోచించాడు. అని సంపూర్ణమైన ఆధ్యాత్మికమైనటువంటి విషయంలోనే ఉంటాడు అంతే. ఆధ్యాత్మికం ఏంటి అంటే కృష్ణుడికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో అది మాత్రమే ఆధ్యాత్మికం. కృష్ణుడికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అది సంపూర్ణమైన భౌతికము. అది పరోక్షముగా, సపోజ్ కృష్ణుడికి సంబంధించినట్లయితే అది పరోక్షముగా ఆధ్యాత్మికం మాత్రమే. అది మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు మరియు మాయ, అలాగే జగత్తు బ్రహ్మము. బ్రహ్మం అనేది కృష్ణ భగవానుడు మాత్రమే బ్రహ్మము. బ్రహ్మం అంటే సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికం. భౌతిక జగత్ అనేది ఒక భౌతికం, అది భౌతికం, అది వేరే. ఈ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. కృష్ణ భగవానుడు భౌతికమైన విషయాల గురించి అసలు ఆలోచించాడు. ఎవరైతే భౌతికంగా ఉంటారో వాళ్ళ గురించి కూడా కృష్ణుడు ఆలోచించాడు. వాళ్ళందరికీ కూడా ఒక సిస్టమ్ ఇచ్చేశాడు అంతే. ఒక కర్మల ద్వారా వాళ్ళు ఏ కర్మ మీరు చేసుకుంటే ఆ కర్మకి సంబంధించినటువంటి వస్తువులు మీకు వస్తాయి అంతే. కానీ కృష్ణుడు స్వయంగానే వచ్చి మిమ్మల్ని చూసుకోవాలి అంటే మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఎవరు వాళ్ళు? ఏ జనా పర్యుపాసతే. ఎవరు? అనన్యాస్ చింతయంతో మాం, అనన్యముగా చింత చేసేటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళకి ఏ జనా ఉపాసతే. ఎవరైతే ఉపాసతే, ఉపాసతే అంటే పూజ చేసేవాళ్ళు, ఉపాసతే చాలా చక్కగా చేసేవాళ్ళు వాళ్ళకి తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి అహం. అలాంటి వాళ్ళకి మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వాళ్ళని చూసుకుంటాడు. ఆయన స్వయంగా మనం ఎంతగా కృష్ణ భగవానుడి గురించి ఆలోచిస్తే కృష్ణుడు మన గురించి అంతగా ఆలోచిస్తాడు. మనం కృష్ణుడిని పట్టించుకోకపోతే కృష్ణుడు కూడా మనని పట్టించుకోడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది అంటే భగవాన్ అంటే ఎవరు? భగవాన్ అంటే ఈ శ్లోకంలో భగవంతుడు అంటే శ్రీకృష్ణ భగవానుడే భగవంతుడు, స్వయంగా భగవంతుడు. ఆయన నుంచి వచ్చినటువంటి విస్తారాలు విష్ణుమూర్తులు. ఆ 3 విష్ణువులు కూడా కృష్ణుడి నుంచి వచ్చారు. కృష్ణుడు గోలోక బృందావనంలో ఎప్పుడు కూడా తన స్వధామంలో అక్కడ ఉండేటువంటి గోపికలతోటి, అక్కడ ఉండేటువంటి గోవులతోటి, అక్కడ ఉండేటువంటి శుద్ధ భక్తులతోటి కూడా ఎప్పుడు నిరంతరము ఆయన ఆనందములో ఉంటాడు ఎప్పుడు కూడా. ఓకే, ఆయన ఈ భౌతిక ప్రపంచాన్ని రాడు. అయితే ఈ భౌతిక ప్రపంచాన్ని ఎవరికి ఇచ్చాడంటే ఎవరైతే కృష్ణ భగవానుడి పట్ల అసూయ కలిగి కృష్ణుడిని మర్చిపోవాలి అని కోరుకునేటువంటి వాళ్ళకి, సరే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, మర్చిపో, నీకోసమని ఒక సృష్టి తయారు చేస్తున్నానని చెప్పి ఒక సృష్టిని తయారు చేసి ఆ సృష్టిని పోషణ చేసి అందులోపలికి జీవుల్ని పంపించి వాళ్ళకి కర్మ అనేటువంటి ఒక సిస్టమ్ తయారు చేసి వాళ్ళకి రకరకాల శరీరాలను ఇచ్చి వాళ్ళు భగవంతుడిని మర్చిపోయి భోగించడానికి ప్రయత్నం చేసేలా చేసి వదిలిపెట్టాడు. ఈ జ్ఞానం మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ఒరిజినల్గా ఎక్కడి నుంచి వచ్చాము, లేకపోతే ఒరిజినల్గా ఎక్కడికి వెళ్ళాలి అని గుర్తుపెట్టుకోవాలి. మన ధ్యానం అనేది అక్కడ ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి అనే విషయము మనకి చక్కగా గుర్తుండాలి. నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళాల్సినటువంటి మన పొజిషన్ ఏంటి, మన ప్లేస్ ఏంటి, మన పరమ గతి ఏంటి అని మనకు తెలిసి ఉండాలి. మనం పరమగతి, మనం అక్కడికి వెళ్ళాలనుకుంటాం, భగవంతుడి ధామానికి మనం వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి భగవంతుడి ధామంలో మనకి నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సంతోషం అక్కడ ఉన్నది. సంపూర్ణమైన ఆధ్యాత్మికము, సంపూర్ణమైనటువంటి ఆనందం అనేది అక్కడ ఉంది. అక్కడ ఉండేటువంటి వాళ్ళు భక్తులు మాట్లాడరు, పాటలు పాడతారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు నడవరు, నృత్యం చేస్తారు. అంతేకాని మనము ఈ భౌతిక ప్రపంచంలో పాటలు డ్యాన్సులు ఎంత చేసినా కూడా దానివల్ల ఎటువంటి లాభం అనేది లేనే లేదు. మనం సినిమా పాటలు వినొచ్చు, సినిమా డ్యాన్సులు వేయచ్చు, దానివల్ల ఎటువంటి లాభం అనేది లేదు. అంతే కదా, మనకి రావాల్సినటువంటి కష్టాలు వస్తూనే ఉంటాయి. రకరకాలైనటువంటి కష్టాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక కష్టాలు ఉన్నాయి.
మర్చిపోవద్దు. కృష్ణుడు గుర్తు చేస్తున్నాడు. ఏం జరిగింది రీసెంట్గా అమెరికాలో హాలీవుడ్ మొత్తం అంతా కాలిపోయి బూడిదైపోయింది. హాలీవుడ్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఇంగ్లీష్ సినిమాలు తయారు చేస్తారు. వాళ్ళు రకరకాల సినిమాలను తయారు చేస్తున్నారు. సినిమాలు పెద్ద పెద్ద యాక్టర్లు ఎన్నో కోట్లు, ఒక్కొక్క ఇల్లు కూడా అక్కడ 20 కోట్లు ఉంటుంది. 20 కోట్లు ఒక్క ఇల్లు కాస్ట్, మినిమం 20 నుంచి 100 కోట్ల వరకు ఉంటుంది ఒక ఇల్లు. అలా ఎన్నో వందల ఇళ్ళు ఉన్నాయి అక్కడ. పెద్ద సెలబ్రిటీస్ అందరూ అక్కడ ఉంటారు. ఏం జరిగింది? పెద్ద నిప్పు వచ్చింది లాస్ ఏంజలస్లో. మొత్తం అంతా పెద్ద గాలి వచ్చింది. మొత్తం అంతా గాలి మొత్తం బూడిదైపోయింది అక్కడ. ఎలా చేశారు? ఎందుకు ఆపలేకపోయారు? వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉంది, అగ్నిమాపక విభాగం ఉంది, అన్నిటినీ పిలిచారు, కానీ నీళ్లు లేవు. అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ మంటలు ఆపలేకపోతున్నారు. గాలి ఆగిపోయింది, మంట తగ్గింది. దీన్ని ఆది దైవిక క్లేశం అంటారు. ఆది దైవిక క్లేశం అంటే మన చేతిలో లేదు, మనిషి సృష్టించింది కాదు. అంటే అది ప్రకృతి నుంచి వచ్చింది. ప్రకృతి ఎవరి ఆధ్వర్యంలో ఉంది? చెప్పండి, ప్రకృతి ఎవరి ఆధ్వర్యంలో? భగవంతుడు మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. అంటే భగవంతుడి ఆధ్వర్యంలో ప్రకృతి నడుస్తున్నది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి హాలీవుడ్ వాళ్ళు వందల సినిమాలు తీస్తున్నారు. ప్రతి సూపర్ హీరో సినిమాలు తీస్తారు. వాళ్ళ థీమ్ ఎలా ఉంటుందంటే ప్రతిసారి ఈ ప్రపంచానికి ఒక కీడు వచ్చింది, ఎవరో ఒక చెడ్డవాడు వచ్చాడు, ప్రపంచం కాలిపోబోతోంది, ఏదో అవుతోంది, ఎవరో వచ్చి ఏదో ఒకటి కొట్టడానికి వస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ సూపర్ హీరో వస్తాడనమాట. ఒక స్పైడర్ మ్యాను, ఒక సూపర్ మ్యాను, ఎవడో ఒకటి వాళ్ళు తయారు చేశారు వందల వాడు వచ్చి ఇప్పుడు కాపాడతారన్నమాట. సో కాబట్టి మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ ప్రపంచాన్ని నడిపించేది, కాపాడేది, సృష్టి స్థితి లయం చేసేది శ్రీకృష్ణ భగవానుడు. భగవంతుడు నడిపిస్తున్నాడు, అంతేగాని ఎవరో సూపర్ హీరోలు చేయట్లేదు. సో ఇట్లాంటి పిచ్చి సినిమాలు, కృష్ణుడిని వదిలేసి చెత్త చెదారం తయారు చేయడం, అదే కదా వాళ్ళు చేసేది. ఆ మాయనే వాళ్ళు చేయడం, అందరూ చూడడం, టైం పాస్ చేయడం. కృష్ణుడిని మర్చిపోయి కృష్ణుడి మీద తీయచ్చు కదా వాళ్ళు సినిమాలు, మంచి సినిమాలు. ఎన్ని సినిమాలు తయారు చేయొచ్చు? పిచ్చి సినిమాలు తయారు చేస్తారు. అవతార్ అని పేరు పెడతారు. అవతార్ అంటే వాళ్ళు తీసుకున్నది ఏంటంటే విష్ణు అవతారాల పైన వాళ్ళు తీసుకొని ఏదో ఒక చెత్త సినిమా ఒకటి తయారు చేశారు. అవునా? అలాగే ఏదో ఇంకా వాళ్ళ పిచ్చి అంతే ఇంకా. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రకృతి ముందు ఎవ్వరు కూడా పనికిరారు. మన భౌతికమైనటువంటి ఐశ్వర్యంతో మనం వీగకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కూడా. ఈ ప్రకృతి ముందు మనం ఎందుకు పనికిరాని మనం. ప్రకృతికి అంత శక్తి ఉన్నది. అండ్ ప్రకృతికి ఆ శక్తి ఎవరు ఇచ్చారంటే పరమాత్మ ఇచ్చాడు, భగవంతుడు ఇచ్చాడు. అండ్ ఈ భౌతిక ప్రపంచం అనేది ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక క్లేశాలతోటి కలిసి ఉంటుంది. అంటే నేను ఇక్కడ నుంచి పారిపోతాను, ఇంకొక చోటికి వెళ్ళిపోయి అక్కడ సుఖంగా ఉంటాను అనుకుంటే అది కుదరదు. అది ఎక్కడ కూడా మనం సంతోషంగా ఉండడానికి వీలే లేదు, అది గ్యారంటీ. ఈ విషయం మనం చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటే ఒక చోట మనం సంతోషంగా ఉండగలము, భగవంతుడి ధామంలో మాత్రమే. అది ఒకటే పర్మనెంట్గా ఉంటుంది. అక్కడ ఎటువంటి క్లేశాలనే ఉండవు. అక్కడ జన్మ, మృత్యు, జర, వ్యాధులు ఉండవు. అక్కడ 3 రకాలైనటువంటి కష్టాలు ఉండవు. ఆ ధామానికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అది ఎలా వెళ్ళాలి అని మనం తెలుసుకోవాలి. దాని రూట్ ఏంటి, దాని టికెట్ ఏంటి, దాని వీసా ఏంటి, దాని పాస్పోర్ట్ ఏంటి, మనం అది తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే మనకి భగవద్గీతలో భగవంతుడు క్వాలిఫికేషన్ స్పష్టంగా 700 శ్లోకాలలో, ఎన్నెన్నో శ్లోకాలలో, 100 శ్లోకాలలో స్పష్టంగా చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. నా భక్తుడవు కమ్ము, మన్మనాభవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు, మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. నా గురించి ఆలోచించండి, నా భక్తుడు కండి, నాకు నమస్కారం చేయండి. అలా చేసినట్టయితే నువ్వు నా ధామానికి వస్తావు. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ప్రతిజానే ప్రియోసిమే, నువ్వు నాకు చాలా ప్రియమైనటువంటి వాడివి, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, ప్రతిజానే ప్రియోసిమే, ఖచ్చితంగా నువ్వు నా ధామానికి వస్తావు. నువ్వు నాకు గనక శరణాగతి పొందినట్లయితే, నువ్వు నా గురించి ఆలోచించినట్లయితే, నువ్వు నా భక్తుడు అయినట్లయితే, నా అనన్యమైనటువంటి భక్తి అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. భగవంతుడి శరణాగతి మనం తీసుకోవాలి. త్వమేవ శరణం అని మనం అనుకోవాలంట. భగవంతుడే నాకు శరణము, శ్రీకృష్ణ భగవానుడే మన గురించి తెలుసుకోవాలి. మళ్ళా
ఇక్కడ ఆలోచించండి, కృష్ణ భగవానుడి యొక్క పొజిషన్ మనకు తెలుస్తుంది ఈ మయాతత్వమిదం సర్వం అనేటువంటి శ్లోకంలో. అందులో ఏం చెప్తున్నాడు భగవంతుడు? అంతా కూడా అన్ని చోట్ల విస్తరించి ఉన్నానని చెప్తున్నాడు. మొదటి విషయం, అవ్యక్త రూపంలో అన్ని చోట్ల వ్యాప్తమై ఉన్నాడు. అన్ని చోట్ల వ్యాప్తమై ఇంకెవరైనా ఉన్నారా చెప్పండి? ఎవరైనా చెప్పారు అట్లాగా? ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మనకు ఒక లీలలో చూపిస్తాడు. నరసింహస్వామి వచ్చాడు, ఆ స్తంభం మీద కొడితే నరసింహస్వామి వచ్చాడు, అవునా? అలాగే ఒకసారి యశోదమ్మ మట్టి తింటున్నాను అంటే నోరు తెరవమంటే నోరు తెరిచి మొత్తం అంతా ప్రపంచాన్ని అంతా కూడా ఆయన నోట్లోపల చూపించాడు. అర్జునుడు కూడా చూపించారు ప్రభుజీ. హరికృష్ణ. ఎస్, అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించాడు. అంటే జగత్ అంతా కూడా వ్యాప్తమై ఉన్నటువంటిది, వ్యాప్తమైనటు అన్ని చోట్ల వ్యాప్తమై ఉన్నది కేవలం కృష్ణ భగవానుడు మాత్రమే. అది పరమాత్మ రూపంలో, విష్ణు రూపంలో, బ్రహ్మ రూపంలో. జీవులన్నీ కూడా నాలో నాయందు కలవు, అన్నీ కూడా మహావిష్ణువు లోపలికే వెళ్తున్నాయి, ఇంకెక్కడికి వెళ్ళడం లేదు. ప్రళయం అయిపోయిన తర్వాత, బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్ధం అయిన తర్వాత ఇంక ఏ దేవత లోపలికి వెళ్ళవు. దేవతలందరూ కూడా మహావిష్ణువు లోపలికి వెళ్తారు. ఇది వేదం చెప్పి. నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరహ, నారాయణ పరం జ్యోతి ఆత్మ నారాయణ పరహ, ఇది వేదవాక్యం. కాబట్టి మీరు ఆలోచించేటప్పుడు ఎవరు భగవంతుడు అని తెలుసుకోవాలండి. మీరు హై లెవెల్ పైనుంచి చూడండి. సృష్టి స్థితి లయం కాకన్నా ముందు ఈ భౌతిక ప్రపంచాలు అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకటి కాదు ప్రపంచం, అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచించండి. అప్పుడు మీకు మహావిష్ణువు బొమ్మ కనిపిస్తుంది. అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఆలోచించండి. అన్ని మహావిష్ణువు లోపలికి వెళ్తున్నాయి, అది మనకు తెలిసి వస్తుంది. మహావిష్ణువు నుంచే వచ్చినాయి, మహావిష్ణువు లోపలికే వెళ్తున్నాయి. అండ్ విష్ణుమూర్తి చేతనే అన్నీ కూడా పోషింపబడుతున్నాయి. అంటే నిజంగా యాక్చువల్లీ చెప్పాలంటే జన్మ ఆది అస్య, సృష్టి స్థితి లయము అన్నీ కూడా భగవంతుడే మహావిష్ణువు చేస్తున్నాడు. ఆయన విస్తారాల ద్వారా, బ్రహ్మ శివుడి ద్వారా ఆయన చేస్తున్నాడు. తర్వాత ఒక్కొక్క బ్రహ్మాండము తయారైనప్పుడు మీరు భాగవతం విన్నట్లయితే తెలిసి వస్తుంది. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో స్పష్టంగా ఏ విధంగా అయితే ఆ భౌతిక ప్రపంచాన్ని చూడడం జరిగింది, ఆ మహావిష్ణువు ఏ విధంగా ఆయన కంటి చూపుతోటి చూశాడు. కంటి చూపుతో చూసిన తర్వాత ఆ ప్రపంచం కదలడం మొదలెట్టింది. ప్రధాన మహత్తత్వం అయింది. మహత్తత్వం నుంచి కదలిక వచ్చింది. 3 గుణాల నుంచి దేవతలు వస్తారు. ఆ దేవతల ఆవిర్భావం అయితే జీవులందరూ కూడా ఆయన కడుపుల లోపల నుంచి లోపలికి వెళ్తారు. ఆయన కంటి చూపు లోపల నుంచి అందరు జీవులు లోపలికి వెళ్తారు, ప్రవేశిస్తారు బ్రహ్మాండం లోపలికి. ఇవన్నీ కూడా మనకి డీటెయిల్స్ అన్ని కూడా భాగవతంలో వస్తాయి. సృష్టి ఏ విధంగా జరిగింది, ఏ విధంగా జీవులందరూ లోపలికి వెళ్తున్నారు, ఏ విధంగా లోపల ఆయన పోషింపబడుతున్నారు, ఏ విధంగా దేవతలందరూ కూడా వచ్చారు, ఏ విధంగా భగవంతుడు యజ్ఞం అనేటువంటి సిస్టమ్ తయారు చేశాడు. ఈ యజ్ఞం అనేటువంటి సిస్టమ్ తోటి ఎవరైతే ఆ దేవతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. ఆ వాళ్ళని మనం సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ చివరికి ఫైనల్ గోల్ ఏంటి? విష్ణురారాధతే పరం. ఫైనల్ గోల్ ఏంటి? ఎవరి కోసం చేస్తున్నాం? మహావిష్ణు ఆజ్ఞేయ, మహావిష్ణువు యొక్క ఆజ్ఞ వల్ల మనం ఈ పనిని చేస్తున్నాము. మనం ఎందుకు చేస్తున్నాం ఇదంటే, వర్ణాశ్రమాచరవతో పుంసాం విష్ణురారాధ్యతే పుమాన్. అంటే మనం చివరికి చేయాల్సింది ఏంటంటే భగవంతుడి యొక్క సంతృప్తి, మనం విష్ణుమూర్తిని మనం సంతృప్తి పరచడానికి మనం వర్ణాశ్రమ ధర్మాలను చేస్తున్నాము. మనం బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థము, సన్యాసమైన విష్ణుమూర్తి యొక్క ఆనందం కోసమే, బ్రహ్మచర్యమైన విష్ణుమూర్తి యొక్క ఆనందం కోసమే, మనం గృహస్థ జీవితాన్ని మనం పెళ్లి చేసుకున్నా కూడా విష్ణుమూర్తి యొక్క ఆనందం కోసమే. మనం ఎటువంటి నోములు నోచినా, ఎటువంటి జ్ఞానం చేసినా, ఎటువంటి ధ్యానం చేసినా, ఎటువంటి పూజలు చేసినా, ఏ దేవతార్చన చేసినా అన్ని కూడా భగవంతుడు విష్ణుమూర్తి యొక్క ఆరాధన, విష్ణుమూర్తి యొక్క సంతోషం కోసం చేస్తున్నాం. అది మర్చిపోకూడదు. ఫైనల్ గోల్ ఏంటి? ఏది చేసినా, ఏది నువ్వు స్వీకరించినా, ఏది దానం ఇచ్చినా నువ్వు నాకు అర్పణగా చెయ్యుము అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు భగవద్గీతలో. కాబట్టి మనం కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మక ప్రకృతే స్వభావ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాతి సమర్పయామి అని భగవంతుడికి మనం చివరికి ఇస్తున్నాం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. భగవంతుడి కోసం, మనం భగవంతుడి సంతృప్తి కోసం చేస్తాం. భగవంతుడు ఎప్పుడైతే సంతోషపడతాడో అప్పుడు మన జీవితం సార్థకమవుతుంది. భగవంతుడి ఆనందం కోసమని మనం ఏ ధార్మికమైన పనైనా కూడా భగవంతుడి ఆనందం కోసం చేస్తున్నాం. కానీ భగవంతుడినే మర్చిపోతే అప్పుడు ఏమవుతుంది? భగవంతుడి ఆనందం కోసం చేస్తూ భగవంతుడినే మర్చిపోయి భగవంతుడి పట్ల అసూయ చెంది, భగవంతుడు నువ్వు సమానము అందరితోటి, నీకేమి నువ్వే పెద్ద పొజిషన్ ఉందా నీది అన్నట్లయితే ఇది తప్పు. మళ్ళీ భౌతిక జగత్తులోకి వస్తున్నాం ప్రభుజీ, మళ్ళీ భౌతిక జగత్తులోకి వచ్చేస్తాం. ఎస్, అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన మన యొక్క ముక్తిని మనమే ఆపుకున్నట్లు అవుతుంది.
ఎవరైతే శ్రద్ధ లేనిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎప్పుడైతే మన భగవంతుని మనం ఒప్పుకోమో, భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని మనం ఒప్పుకోమో, అప్పుడు మనం మళ్ళీ ఈ భౌతిక వృత్తి సంసార వర్తమని మళ్ళీ ఇక్కడికే రావాల్సి ఉంది. కాబట్టి మనమే ఆ తప్పు చేస్తున్నాం. ఆ తప్పుని మాత్రం దయచేసి చేయకండి ఎవరు కూడా. ఓకే, తెలుసుకోవాలి భగవంతుడి గురించి మాకు ఇంకా తెలియాలండి, మాకు తెలియట్లేదండి అంటే భగవద్గీత తెచ్చుకొని భగవద్గీత యథాతథము మళ్ళా చదవండి. ప్రభుపాదులు వారు చెప్తారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక పని చేయండి, ఒక అధ్యాయం తీసుకొని మొదటి నుంచి చివరి వరకు చదవండి. ఒక అధ్యాయం, ఓకే, మళ్ళా చదవండి, మళ్ళా చదవండి, మళ్ళా చదవండి, మళ్ళా చదవండి, రిపీటెడ్గా చదవండి. మీరు కావాలంటే 10 సార్లు చదవండి, 100 సార్లు చదవండి. మా గురువు గారు జయపతాక స్వామి మహారాజ్, పూజ్యశ్రీ జయపతాక స్వామి మహారాజ్, ఆయన మొదటిసారి భగవద్గీత యథాతథం తీసుకున్న తర్వాత 10 సార్లు చదివాడు. అప్పుడు ఆయన దీక్ష తీసుకున్నాడు. 10 సార్లు చదివాడు. ఆయన కూడా చెప్తుంటాడు, మీకు దీక్ష కావాలంటే మీరు 10 సార్లు భగవద్గీత చదవాలి అని. మీరు భగవద్గీతని కవర్ టు కవర్ 10 సార్లు కాదు 100 సార్లు చదవండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. మనకున్న డౌట్స్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ భగవద్గీతలోనే ఉంది. మనం ఇక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడు 100% క్లియర్గా చెప్పాడు. ఎక్కడ కూడా డౌట్ వదిలిపెట్టలేదు. మనకు అలాగా మనం ఒక ఊహ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు భగవంతుడు. కొంతమంది అంటారు కదా భగవంతుడు ఆకారం లేదు నిరాకారం అని. అలా అంటే భగవంతుడు అంటున్నాడు, ఎవరైతే అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యతే మాం అబుద్ధయ అనేశాడు కృష్ణ భగవానుడు. అంటే కేవలం మూర్ఖులు మాత్రమే అలా అంటారని. నేను ఒకప్పుడు నాకు రూపం లేదు, ఇప్పుడు నేను రూపం తీసుకొచ్చాను అన్నవాడు మూర్ఖుడు అని స్పష్టంగా చెప్పాడు భగవద్గీత కృష్ణుడు. ఆ నిరాకార బ్రహ్మని ఎవరైతే ఉపాసిస్తున్నారో ఆ నిరాకార బ్రహ్మము నాపైన ప్రతిష్ఠింపబడి ఉంది, బ్రహ్మణోహం ప్రతిష్టాహం అని చెప్పాడు కృష్ణుడు. అంతేగాని బ్రహ్మము నాకన్నా గొప్పదని చెప్పలేదు. కృష్ణుడు అంటున్నాడు, అన్ని అవతారాలు నేనే వస్తున్నాను, నేను అవతారాల కింద వస్తున్నా అని చెప్తున్నాడు. అంతేగాని నేనే ఒక అవతారాన్ని కృష్ణ భగవానుడు చెప్పలేదు. లేకపోతే నేను ఇంకెవరిపైన ఆధారపడతానని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పలేదు. నేను ఒకళ్ళపైన ఆధారపడతాను, ఒకళ్ళు నాకన్నా గొప్పవాడు అని చెప్పట్లేదు. కృష్ణుడు నన్ను మించినటువంటి తత్వమే లేదని చెప్తున్నాడు. మత్త పరతరం ఏది లేదు, నన్ను మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు, అంతా నా నుంచే వస్తున్నది, అంతా నా చేతనే పోషింపబడుతున్నది. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి శక్తి కూడా నాలో ఉన్నటువంటి శక్తిలో ఒక చిన్న రవ్వ అంత అని చెప్తాడు. ఒక రవ్వంత శక్తితోటి నేను బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నా అంటాడు. నా గొప్పతనం ఎంత అని చెప్పాలంటే అది అనంతంగా ఉంటుంది, అది నేను చెప్పలేను అంటాడు అర్జునుడికి. అది అనంతమైన ఐశ్వర్యం భగవంతుడిది, అది నేను చెప్పలేను, చెప్పలేనంత ఐశ్వర్యం ఉంది, నేను ఏదో చిన్నగా చెప్తున్నాను విను అంటాడు. మొత్తం ఎందుకు ఇదంతా, ఈ మాటలన్నీ ఎందుకు? నాలో ఉండేటువంటి ఒక రవ్వంత శక్తి ఈ ప్రపంచాన్ని అంతా నడిపిస్తోంది, ఇంక నా గురించి నేను ఏం చెప్పాలి సపరేట్గా అంటాడు కృష్ణ భగవానుడు. సో భగవంతుడు అంటే ఎవరు అని మనం అంచనా కూడా వేయలేము ఎవరు అని. సో భగవంతుడిని మనం తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే భగవంతుడికి సమర్పితమైన శరణాగతులైనటువంటి శుద్ధ భక్తుల యొక్క పాద పద్మాలని మనం గట్టిగా పట్టుకొని వాళ్ళ పాద పద్మాల నుంచి వచ్చినటువంటి ధూళితోటి మన అభిషేకం చేసుకోవాలని చెప్పున్నది భాగవతంలో. భక్తుల యొక్క ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో, విశుద్ధ భక్తులు, వాళ్ళ యొక్క పాదాల నుంచి వచ్చినటువంటి రజస్సు ఆ ధూళిని అంతా తీసుకొని మన తలపైన మొత్తం అంతా మనం చల్లేసుకొని మనం అందులో దొర్లితే అప్పుడు మనకి భక్తి అనేది వస్తుందంట. ఆ భక్తి అనేది వస్తే అప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచాన్ని మనం వదిలి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలం. ఓకే, సో కాబట్టి మనం భగవంతుడి యొక్క పొజిషన్, భగవంతుడి యొక్క ఐశ్వర్యం ఏంటో మనం చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఆ విషయం గురించి చెప్తాను. ఒక 2-3 విషయాలు, ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఏ విధంగా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అనే విషయాన్ని చెప్పుకొని కంక్లూడ్ చేద్దాము. రాజు మరియు రాజ్యం. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు, ఆయన రాజ్యంలో ప్రతి పని కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నది. అంటే రాజు ప్రతి చోట ఉన్నట్లే. ఏ విధంగా? ఒక రకంగా. ఏ రకంగా? ఆయన చెప్పినటువంటి, ఆయన వేసినటువంటి ముద్ర, రాజముద్ర ఆయన వేశాడు కాబట్టి ఏదైనా కూడా శాంక్షన్ అవుతుంది. ఆయన వద్దు అనుకుంటే ఏదైనా కూడా జప్తు చేసుకోగలడు కాబట్టి అంతా ఆయన శక్తిలో, ఆయన కంట్రోల్లో ఉన్నది కాబట్టి రాజు ప్రతి చోట ఉన్నాడు. పరోక్షముగా, ప్రత్యక్షంగా లేడు. రాజు ప్రతి ఇంట్లో లేడు, కానీ ఆయన శక్తి, ఆయన పోలీసు, ఆయన అనుకుంటే లా అండ్ ఆర్డర్ ఏదైనా కూడా, ఏ ఆస్తినైనా ఎప్పటికైనా ఎలాగైనా జప్తు చేసుకోగలడు. ఎవరికైనా కూడా ఎటువంటి శిక్షణైనా ఇవ్వగలడు. ఈ మనిషి బతికుండాలి, ఈ మనిషి చచ్చిపోవాలని కూడా నిర్ణయం కూడా ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి రాజు ప్రతి చోట ఉన్నాడని చెప్తాం. కానీ రాజు అన్ని చోట్ల లేడు కూడా.
రాజు అన్ని చోట్ల ఉన్నాడు ఒక రకంగా. ఎలాగా? ప్రభుత్వం ద్వారా. ఆయన ప్రభుత్వం అనేటువంటి ఒక అవ్యక్తమైనటువంటి ఒక సిస్టమ్ తయారు చేస్తాడు. ఆ ప్రభుత్వంలో ఎన్నో మినిస్టర్స్ పెడతాడు, ఎన్నో రకాలైనటువంటి సిస్టమ్స్ తయారు చేస్తాడు. లా అండ్ ఆర్డర్ సిస్టము, పోలీస్ సిస్టము, వాటర్ సిస్టము, అన్ని సిస్టమ్స్ తయారు చేసి అందరూ వాళ్ళ పని చేసుకుంటుంటారు. అందరూ ఆయన రాజుకి రిపోర్ట్ చేస్తారు. కాబట్టి రాజు అవ్యక్తమైన రూపంలో అందరి దగ్గర ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే భగవంతుడు కూడా తన రకరకాలైనటువంటి శక్తులతోటి, రకరకాలైనటువంటి ఆయన విస్తారాలతోటి, ఆయన దేవతల ద్వారా కూడా అంతా కూడా నడిపిస్తూ ఉంటాడు అంత ప్రపంచాన్ని. కానీ అందరూ కూడా రిపోర్ట్ చేసేది భగవంతుడికి. కాబట్టి ఆ విధంగా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని కూడా ఇంకో విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సూర్యుడు మరియు తేజస్సు. సూర్యుడు ఎప్పుడు కూడా సూర్యలోకంలోనే అక్కడే ఉంటుంది సూర్యుడు. కానీ తేజస్సు అంతా కూడా అన్ని చోట్ల ఉంటుంది. సూర్యుడి తేజస్సు అన్ని చోట్ల ఉంటుంది. అవునా? మన ఇంట్లో కూడా వెలుగు వస్తుంది. అంటే సూర్యుడి వెలుగు వచ్చింది అంటే సూర్యుడు లోపలికి వచ్చినట్టే. సూర్యుడు వెలుగు వచ్చింది కాబట్టి. కానీ సూర్యుడే వచ్చాడంటే సూర్యుడు రాలేదు. సూర్యుడు అక్కడే ఉన్నాడు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు తన ధామంలోనే ఉన్నాడు. కానీ ఆయన విస్తారాల ద్వారా ఇక్కడికి వస్తున్నాడు భౌతిక ప్రపంచానికి. కానీ 5000 సంవత్సరాల కింద వచ్చినటువంటి కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా వచ్చాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత పరమాత్మ ఏ విధంగా అందరి దగ్గర ఉన్నాడంటే, ఇప్పుడు చెట్లు మరియు పళ్ళు. ఇప్పుడు ఒక చెట్ల నుంచి ఎన్నో పళ్ళు వస్తున్నాయి. ఒక చెట్టు నుంచి 10 పళ్ళు కాస్తున్నాయి. అవునా? 100 పళ్ళు కూడా కాయొచ్చు. కానీ ఇప్పుడు ఒక్కొక్క పండు 10 పళ్ళు వెళ్ళిపోయిన చెట్టు క్షీణించదు. చెట్టు ఎలా ఉందో అలాగే ఉంటుంది. మళ్ళీ ఇంకో 10 సార్లు కూడా ఇస్తుంది పళ్ళని. అదేవిధంగా భగవంతుడి నుంచి భౌతిక ప్రపంచం వచ్చినంత మాత్రాన భగవంతుడు వెళ్ళిపోయాడు అని చెప్పడానికి వీల్లేదు. భగవంతుడు కూడా ఉన్నాడు. ఆయన ఉన్నాడు. అది ఫస్ట్ విషయం. ఈ మాయావాదం అనేది ఏదైతే ఉందో అది భగవంతుడిని ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళు ఈ విషయాన్ని వాళ్ళు ఒప్పుకోరు. భగవంతుడు తన ధామంలో ఉన్నాడంటే ఒప్పుకోరు వాళ్ళు. అది భగవంతుడే ధామంలో లేకపోతే వీళ్ళని ఆస్తికులని ఎలా పిలుస్తాం మనం? వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నాస్తికులే. అందుకనే దాన్ని ప్రచ్ఛన్నం బౌద్ధం అంటారు. బౌద్ధ మతాన్ని వాళ్ళు దానికి మన సనాతన ధర్మం అనేటువంటి ఒక ముసుగు వేసి ముందు ప్రవేశపెట్టారు. అంతేగాని అది బౌద్ధ మతమే. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడు అంటే వాళ్ళు 4 సార్లు అడిగారంటే భగవంతుడు ఉన్నాడంటే లేడు, నేనే భగవంతుడు అంటారు. కాబట్టి అది ఒప్పుకోవడానికి వీలే లేదు. ఏంటంటే చెట్ల నుంచి పళ్ళు వస్తున్నాయి. పళ్ళు వచ్చినంత మాత్రాన చెట్టు క్షీణించడం లేదు. చెట్టు అలాగే ఉంటుంది. భగవంతుడి నుంచి ఎన్ని ప్రపంచాలైనా రాని, ఇంకా ఎక్కువ రాని, ఏం ప్రాబ్లం లేదు. అది అలాగే ఉంటారు. ఆయన భగవంతుడు అలాగే ఎలా ఉన్నాడో ఇంటాక్ట్గా ఉంటాడు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. మనం ఎందుకు భౌతికంగా కంపేర్ చేస్తున్నాము? ఒక కాగితం తీసి చింపి ఎందుకు చూపిస్తున్నాం? ఒక కాగితం ఉంది, 2 బుక్కల కింద చింపాను, ఇప్పుడు లేదు చూడు కాగితం అంటే. ఇది కాగితం, ఇది భౌతికం. ఆయన ఆధ్యాత్మికం, ఆయన భగవంతుడు. ఆయన్ని మీరు ఎలా కంపేర్ చేస్తారు? మీరు ఇలాగా ఒక చిన్న భౌతికమైన ఎగ్జాంపుల్ తోటి. అర్థమవుతుందా మీకు? అలాగే ఇప్పుడు ఒక మాయాజాలం చేసేటువంటి ఒక మెజిషియన్ ఒక పెద్ద ఇల్యూషన్ తయారు చేస్తాడు. అంటే ఒక పెద్ద ఆవుని తయారు చేసి చూపిస్తాడు. ఆ ఆవును చూపించిన తర్వాత ప్రోగ్రామ్ అంతా షో అయిపోయిన తర్వాత ఆవును లోపల తీసేసుకుంటాడు. ఇప్పుడు అయితే మీరేమంటారు? ఇప్పుడు ఆవే మెజిషియన్ అంటారా? మీకు అర్థమవుతుందా? హరే కృష్ణ. ఇప్పుడు మెజిషియన్ లేడా? ఇంకా అక్కడే ఉన్నాడు. ఆవును చూపించాడు. ఆవును కూడా చూపించాడు. ఆయన ఆవుని ఒక మాయలాగా చూపించాడు ఆవుని. కానీ ఆయన మాయమైపోయినట్టు కాదు, అక్కడే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు కదా. సో అలాగే ఈ మాయవాదుల మెయిన్ లాజికే ఇది. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి భగవంతుడు లేడని. అదేంటిది? ఆవు వచ్చింది మెజిషియన్ నుంచి, మరి మెజిషియన్ లేడా? మాయమైపోయాడు, అక్కడే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. అలాగే భగవంతుడి నుంచి సృష్టి వచ్చిందంటే భగవంతుడు లేడని కాదు. భగవంతుడు సృష్టి లోపల ఉన్నాడంటే మళ్ళీ భగవంతుడు అక్కడ లేడని కాదు. అదే చెప్తున్నాడు స్పష్టంగా, క్లియర్గా భగవంతుడు. నచాహం తే స్వవస్థతి. నేను అందులో ఉన్నాను నేను అనుకోకు. అలా అనుకుంటారేమో, సృష్టిలో నేనున్నాను ఇంకా లేను అని. నేను అక్కడే ఉన్నా, కానీ అయినా కూడా ఇది వచ్చింది. కానీ అయినా నేను మెయింటైన్ చేస్తున్నాను ఇండైరెక్ట్గా. ఇప్పుడు మీకు అర్థమైందా స్పష్టంగా? సముద్రం నుంచి బొట్టు తీస్తే సముద్రం అలాగే ఉన్నట్టుగా భగవంతుడు. ఎస్, ఇది భగవత్ తత్వం అంటే. ఈ విధంగా మనం భగవంతుడిని అర్థం చేసుకోవాలి. భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని ఫస్ట్ ఒప్పుకోవాలి.
భగవంతుడి యొక్క ఐశ్వర్యం ఏంటో తెలుసుకోవాలి, భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి, ఏ విధంగా ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడో తెలుసుకోవాలి. ఈ ఒక్క శ్లోకమే ఒక అద్భుతం యాక్చువల్గా చెప్పాలంటే, భగవత్ తత్వం గురించి చెప్పేటువంటి ఒక అద్భుతం. ఇలాంటి శ్లోకము మీరు ఎక్కడ ప్రపంచంలో మీకు ఎక్కడ దొరకదు ఇలాంటి శ్లోకం. అంత అద్భుతమైనటువంటి ఒక శ్లోకం ఇది. అంత అంత మీనింగ్ ఉన్నటువంటి శ్లోకం. అసలు భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటో తెలిసేటువంటి శ్లోకం. అసలు భగవంతుడిని ఒప్పుకోనటువంటి నాస్తికులైనా కూడా, భగవంతుడిని పరోక్షంగా ఒప్పుకోనటువంటి మాయావాదులైనా ఎవరైనా కూడా ఈ శ్లోకం చదివితే కంపల్సరీగా కృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం ఒప్పుకోవాల్సిందే. అంత గొప్ప శ్లోకం ఇది. హరే కృష్ణ. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ, ఏమైనా విమర్శలు కానీ, ఏమైనా కమెంట్స్ కానీ ఏమైనా ఉంటే, మీ రియలైజేషన్స్ కానీ ఏమైనా ఉంటే కూడా చెప్పవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మరి మన చావు పుట్టుకలకి భగవంతుడు కారణం కదా ప్రభుజీ. అంటే మనం చేసే కర్మల వల్ల మనం ఇలా అవుతాం. కానీ మరి కొన్ని సందర్భాల్లో పుట్టిన తర్వాత పూర్వజన్మలే అనుభవిస్తాం కదా. మధ్యలో మనం భగవతత్వంలో కానీ, అంటే ఇట్లా కృష్ణ చైతన్యంలోకి కానీ వస్తాం కదా ప్రభుజీ. ఇప్పుడు అంటే నేను అడగాలనుకున్న క్వశ్చన్ యాక్చువల్ గా అన్ని సత్వగుణం ఉన్న వాళ్ళ దగ్గరే సత్వగుణం ఉన్న వాళ్ళని, రజోగుణం ఉన్న అంటే ఎక్కువ మోతాదు ఏది ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళని కాకుండా మిక్స్డ్ గా కూడా ఉంటాం కదా ప్రభుజీ. సపోజ్ ఒకే ఇంట్లో మిక్స్డ్ గా ఉంటాం కదా ప్రభుజీ. అన్ని గుణాలు ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా. అది అవునండి. ఎట్లా తీసుకోవాలి మనం? అంటే అర్థం కాలే ప్రశ్న. ఆ మిక్స్డ్ గుణాలు ఉంటే ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? అంటే ఒక తమో గుణము, రజో గుణము, సత్వ గుణము, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం ఉంటది. అప్పుడు ఒకళ్ళ వల్ల ఒకరికి సఫరింగ్ ఉంటది కదా. అవునండి. తమగుణం, రజోగుణం, సత్వగుణం ఉంటది. ఒకళ్ళ వల్ల ఒకళ్ళ సఫరింగ్ అంటే ఇప్పుడు సపోజ్ నేను సత్వగుణం అనుకోండి. ఓకే. మా ఇంట్లో పేరెంట్స్ కానీ వాళ్ళు అవును. వాళ్ళు దైవుని భక్తిని నమ్మరు. అలా మిక్స్డ్ గా ఎందుకు భగవంతుడు పుట్టించడం? ఏ గుణం ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళని పుట్టించవచ్చు కదా అనేది అన్నమాట. అచ్చా, ఏ గుణం అక్కడ సెగ్రిగేట్ చేయొచ్చు కదా అని కదా. ఓకే. Yes. సో యాక్చువల్గా అయితే ఒక సెగ్రిగేషన్ అనేది ఉన్నది. ఎక్కువగా సాత్వికంగా ఉండేవాళ్ళు పై లోకాల్లో ఉంటారు, ఎక్కువగా తామసికంగా ఉండేవాళ్ళు కింద లోకాల్లో ఉంటారు, మిక్స్డ్గా ఉండేవాళ్ళు ఇక్కడ ఉంటారు, భౌతిక ప్రపంచంలో ఉంటారు. ఓకే. Okay. అలాగని చెప్పి ఇక్కడ భూలోకంలో ఉండేది మిక్స్డ్గా ఉండేవాళ్ళే ఉంటారు ఇక్కడ యాక్చువల్గా ఎక్కువ మోతాదులో. ఓకే. Okay. మనము మన గుణాలని ఇంప్రూవ్ చేసుకొని సత్వగుణం లోపలికి వెళ్ళి ఇంకా శుద్ధ సత్వం ఎంత మనం మన గుణాన్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అంత పై లోకాలకు మనం వెళ్తాం. కంప్లీట్గా గుణాతీతం అయితే కనుక భగవంతుడి ధామానికి వెళ్తాం. అది ఓకే ప్రభుజీ. అంటే మనం చెప్పేది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేరు. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇంకా వాళ్ళకి మనం చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేయకూడదు. ఎంతవరకు అయితే అంతవరకు చెప్పాలి. ఇంకా ఒక పాయింట్ తర్వాత చెప్పడం అనేది కరెక్ట్ కాదు, ఉపయోగం కూడా లేదు. అదే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కానీ ఎప్పుడైనా కూడా సత్వగుణంలో ఉండేవాళ్ళు, తమ గుణంలో ఉండేవాళ్ళు వాళ్ళకి ఒక స్పర్ధ అనేది వస్తుంది. అది ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాము. అది ఇంకా తప్పదు. భౌతిక ప్రపంచమే అలాంటిది. భౌతిక ప్రపంచం అంటేనే యుద్ధము, ఇక్కడ గొడవలు అన్నీ ఉండడం, ఇంకా కలియుగం ఇంకా స్పెషల్గా. ఓకే. సో దానికి ఎటువంటి సొల్యూషన్ అనేది లేదు. ఈ ప్రపంచంలో సొల్యూషన్ లేదు. ఈ ప్రపంచానికి సొల్యూషన్ అనేది లేదు. మనం ఏదో టెంపరీ సొల్యూషన్స్ ఎన్ని తయారు చేసినా కూడా ఎటువంటి ఫైనల్ సొల్యూషన్ అనేది మన ఇంటికి వెనక్కి వెళ్ళడమే. చెప్పినా అర్థం చేసుకున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. అదేనండి, మన బాధపడతారు భక్తులు, నాకు తెలుస్తుంది. ప్రయత్నం చేయాలి. ఇంకా ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తే కూడా కష్టమే, చెప్పలేము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండప్రణం ప్రభుజీ. హరే కృష్ణ. అది నా నుంచే సృష్టి లయ అంతా అవుతుంది. నా నుంచే జీవులందరూ వచ్చారు, కానీ వాళ్ళల్లో లేననేసి అంటాం కదా ప్రభుజీ. పరమాత్మ రూపంలో మనలో ఉంటారు కదా ప్రభుజీ. కరెక్ట్, మంచి ప్రశ్న అడిగారు. పరమాత్మ రూపంలో మనలో ఉన్నాడు కదా భగవంతుడు. ఎస్. మొదటి విషయం ఏంటంటే పరమాత్మ భగవంతుడు ఒకటి కాదు. ఒక రకంగా చూసినట్టయితే పరమాత్మ ఎవరు? భగవంతుడి యొక్క విస్తారము, పాక్షికమైనటువంటి విస్తారము. కాబట్టి భగవంతుడే స్వయంగా లేడు కదా. ఎస్ ప్రభుజీ. ఆయన శక్తి ఉంది. ఆయన శక్తి పరమాత్మ రూపంలో ఆయన ఉన్నాడు. అందుకని ఆయనే ఉన్నాడని మనం చెప్పలేం, కానీ ఆయన లేడని కూడా చెప్పలేం. ఎందుకంటే ఆయన విస్తారమే, ఆయన స్వాంశనే కాబట్టి. అది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ రోజు నిజంగా అద్భుతమైన శ్లోకం మాకు మళ్ళీ వివరించారు ప్రభుజీ. మీరు చెప్పినట్టు ఈ భగవద్గీత మొత్తం కూడా ఎన్నిసార్లు చూస్తే అంత క్లారిటీ వస్తూ ఉంటది ప్రభుజీ. ఇది ఎలా ఉంటదంటే ఈ శ్లోకం అర్థమైనట్లుంటది, మళ్ళీ అర్థం కానట్లుంటది, అలా ఉంటది ప్రభుజీ ఒక్క క్షణం. కానీ ఈ రోజు మొత్తం ఫుల్ క్లారిటీగా ఆయన ఈ భౌతిక జగత్తులో ఉన్నారు,
ఒక అవ్యక్తంగా పరబ్రహ్మ మళ్ళీ పరమాత్మ రూపంలో ఉన్నారు. సో ఆ శక్తి అనేది ఇక్కడ అంతా ఉంది. భగవానుడిగా ఉండేది ఆధ్యాత్మిక జగత్తులో. అది ఎప్పుడైతే వాళ్ళని ఉద్ధరించాలంటే అప్పుడు వస్తుంటారు ఇక్కడికనేది. అసలు అబ్బా! ఈరోజు నిజంగా ప్రభుజీ ఎంత మంచి శ్లోకాన్ని మేము మళ్ళీ మాకు వివరించారు ప్రభుజీ. మీరన్నట్టుగా ఇక్కడ పదం పదం విపదమే ప్రభుజీ. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఫెయిల్యూర్సే ఉంటాయి. ఎప్పుడు సక్సెస్‌లు ఉండవు. కేవలం పదం పదం పరమం ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే అని మళ్ళీ మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు ప్రభుజీ. అసలు ఆ ఎగ్జాంపుల్స్‌తో మాకు ఇంకా బాగా వివరణ ఇచ్చారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. కృష్ణ ప్రభుజీ రికార్డింగ్ ఈరోజు క్లాస్ ఒకసారి 9.4 రికార్డ్ ప్రభుజీ 9:4 హరే కృష్ణ. ప్రభుజీ చెప్పండి. ఈ మూడు విష్ణు రూపాలు కూడా హై కృష్ణ భగవానుడు. సో వీటన్నిటి కూడా మెయిన్ ఆయన అనేది ఆయన కేవలం ఉండేది పరంధామంలో. ఆయన ఇట్లా ఉద్ధరించడానికి మనల్ని వస్తుంటారనేది అసలు చాలా బాగుంది ప్రభుజీ. ఈరోజు క్లాస్ చాలా అసలు అందుకే ప్రభుజీ ఎన్నిసార్లు విన్నా కూడా మేము కొత్తగా తెలుసుకుంటున్నట్టు అనిపిస్తుంది ప్రభుజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. మనం ఎన్నిసార్లు విన్నా భగవద్గీతలో ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటది లోతు. ఎందుకంటే అవును ప్రభుజీ. అది మాత్రం జ్ఞానం 100% అర్థమవుతుంది మాకు. ఇప్పుడు మీరు చెబుతూ ఉంటే అసలు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ప్రభుజీ శ్లోకంలో మాకు. హరే థ్యాంక్ యూ కృష్ణ. ప్రభుజీ. ఆయన హరే కృష్ణ. ఉండేది హనుమాన్ ప్రభు. గోలోక బృందావనం కదా ప్రభు భగవానుడు. గోలోక బృందావనం. ఆయన విస్తారాలే ఈ అనంత ప్రపంచాలు. ఎస్ ప్రభుజీ. ఆయన నుంచి పరోక్షంగా అంటే ఆయన నుంచి మహావిష్ణువు నుంచి ఆ, భౌతిక ప్రపంచం కూడా వస్తుంది. ఆ సృష్టి అలా వస్తుంది హరే కృష్ణ. అనేది డైరెక్ట్ కాదు. మహావిష్ణు అదే ఫస్ట్ 2 స్టెప్స్ ఉంటాయి కదా. ఆ, చతుర్వ్యూహాలు 2 సార్లు, చతుర్వ్యూహాలు 2 చతుర్వ్యూహాలు, తర్వాత మహావిష్ణు. హరే కృష్ణుడు బలరాముడు చతుర్వ్యూహాలు, 2 చతుర్వ్యూహాలు, మహావిష్ణువు నుంచి సృష్టి వస్తున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్. హరే ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ఓ చిన్న ప్రశ్న. ఎస్ మాధవ్ చెప్పండి. అంటే మనకి ఇప్పుడు శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో స్వయముగా భగవంతుడే కిందకి వచ్చేసారు కదా ప్రభుజీ, ఆయన Yes, పరివారంతో కలిసి. మరి అప్పుడు అక్కడ పరంధామంలో ఆయన లేనట్ట అక్కడ, లేదా అక్కడ కూడా ఉన్నట్లుగా భావించాలా? స్వయముగా వచ్చేసారు కదా కిందకి. గుడ్ క్వశ్చన్. ఆయన అక్కడ కూడా ఉండగలడు, ఇక్కడ కూడా ఉండగలడు. అక్కడ అంటే ఇక్కడ ఉన్నాడని అక్కడ లేడని కూడా మనం చెప్పలేం. మనం ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాడని, ఆయన అక్కడ కూడా ఉండగలడు, ఇక్కడ కూడా ఉండగలడు. ఆయన అన్ని చోట్ల ఉండగలడు. కరెక్ట్గా మనం అలా చెప్పలేం ఇప్పుడు గోలోకంలో లేడు అని. అంటే సాక్షాత్తు భగవంతుడే వచ్చేసారు అంటే ప్రతిసారి శక్తి విస్తారాలే వస్తున్నాయి కదా, ఈసారి స్వయంగా భగవంతుడే స్వయంగా వచ్చాడు. భగవంతుడు వచ్చినా కూడా ఆయన అక్కడ ఉంటాడు. ఆయన ఎప్పుడు వాళ్ళ బృందావనంలో, ఎప్పుడు నిత్య బృందావనంలో ఉంటాడు భగవంతుడు కదా. బృందావనంలో ఆ లీలలు నిత్య లీలలు అంటారనమాట. ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి ఈ లీలలు. కృష్ణ భగవానుడి లీలలు, రాధాకృష్ణ లీలలు అన్నీ కూడా ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి నిత్యం. ఆ బృందావనం భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి బృందావనము ఏదైతే ఉందో అక్కడ కూడా అది కూడా బృందావనం యొక్క విస్తారం కాబట్టి అక్కడ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి అంతే. ప్రతి ప్రపంచంలో భగవంతుడు ఉంటాడు. మనం ప్రేమతోటి మనం కనెక్ట్ అవ్వాలంతే, అప్పుడు మనకు తెలిసి వస్తుంది. ప్రభుజీ ఆయనకి అసలు అసాధ్యమైనదంటూ ఏది లేదు కదా అవును, ప్రభుజీ. ఏది సో అసాధ్యమైనది లేదు. అవును, ఒక చోట ఒకటి ఇది అంటే మనం భౌతికంగా మనం కంపేర్ చేసుకుంటే మనం కంపేర్ చేసుకోలేం భగవంతుడు. అసాధ్యమైనది ఏదీ లేదు భగవంతుడికి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనని మనలాగా అర్థం చేసుకుంటే అసలు అర్థం చేసుకోలేము. అది కరెక్ట్. ఎస్ మాతాజీ. మంచి ప్రశ్న అడిగారు. హరే కృష్ణ. ఇంకా హరే కృష్ణ ప్రభుజీ. రికార్డింగ్ పెట్టండి ప్రభుజీ ఈరోజు క్లాస్. అలాగే మాతాజీ పెడతాను. ఓకే. హరే కృష్ణ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు.